హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. గంగన్నపల్లి అనే ఊరు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఊరు. ఆ ఊరు వంటలవ్వకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. సోషల్ మీడియా అంటే ఆ ఫ్యాన్ బేస్లో కేవలం యూత్ మాత్రమే ఉన్నారనుకోకండోయ్. వంటలవ్వ ఫ్యాన్స్లో రిటైర్ అయిపోయిన పెద్దవాళ్ళు, సరిగా నడవలేని ముసలివాళ్లు కూడా ఉన్నారు. ఏంటిది, ఒక వంటలవ్వకి ఇంత ఫాలోయింగా అనుకుంటున్నారా? అయితే ఆ వంటలవ్వ కథ మీరు వినాల్సిందే. కానీ ఒక సాధారణమైన అవ్వ వంటలవ్వగా ఎలా పాపులర్ అయ్యిందో తెలియాలంటే మాత్రం ఆమె అలా అవ్వడానికి కారణమైన ఒక స్వార్థపరుడైన ఫుడ్ బిజినెస్ ఓనర్ని అడిగే తెలుసుకోవాలి. ఒక రిపోర్టర్ ఆ ఫుడ్ బిజినెస్ చేసుకునే ఐరావతం అనే పెద్ద మనిషి దగ్గరకు వెళ్ళి మైక్ పెట్టి, చెప్పండి సార్, అసలు ఈ వంటలవ్వ గురించి మీకేం తెలుసు? కాటికి కాళ్ళు చాపుకున్న ఈ వయసులో మన వంటలవ్వని పాపులర్ చేయాలని మీకెందుకు అనిపించింది? ఇందులో కూడా మీ స్వార్థం ఏమైనా ఉందా, లేదా సమాజం గురించి ఆలోచించే ఇలా చేశారా? చెప్పండి సార్, ఏదో ఒకటి చెప్పండి అనేసరికి చాలా రోజులుగా తన పరువుని వీధిపాలు చేస్తున్న ఈ వీడియోలన్నా, కెమెరాలన్నా, మైక్లన్నా, రిపోర్టర్లన్నా వాటి మీద మంటెక్కిపోయి ఉండడం వల్ల ఐరావతం ఇంకా తన ఫ్రస్ట్రేషన్ని ఆపుకోలేకపోయాడు. ఏంటమ్మా, ఒకలెనక ఒకరు కెమెరాలు మైకులు ఒట్టుకొచ్చేయడం, మా ముఖాల మీద వేసేసి అడ్డమైన ప్రశ్నలు అడగడం. అసలు ఏటి చెప్పాలమ్మా మీకు? ఇప్పటికీ 25 ఛానళ్లకు చెప్పినాను, ఇదే మొక్క మళ్ళీ మీరొచ్చి పడ్డారు. అసలు ఏటైందో మళ్ళీ చెప్తాను, చెవులు రెక్కించుకొని వినండి అంటూ అసలు వంటలవ్వ ఫేమస్ కాకముందు, అంటే ఒక 2 నెలల ముందు అవ్వ ఎలా ఉండేది, ఆమె బ్రతుకు తెరువు ఏంటో చెప్పడం మొదలుపెట్టాడు. నిజానికి వంటలవ్వకి వెనక ముందు ఎవ్వరూ లేరు. అందుకే తన బ్రతుకుదెరువు కోసం తన ఇంటి వాకిట్లో సాయంత్రం పూట వామాకు బజ్జీలని, తమలపాకు బజ్జీలని, ఇలా తమ కాలంలో సాయంత్రం పూట సరదాగా చేసుకునే వంటలని ఎప్పుడూ తను తయారు చేసి అమ్మేది. ఈ తరం వాళ్ళకి అవి కాస్త వెరైటీ వంటలు కావడంతో ఆ పదార్థాల టేస్ట్ ఏంటో చూడాలని కుర్రకారు ఆ అవ్వ దగ్గరికెళ్ళి తినేవాళ్ళు. అలా మొదట్లో అప్పుడొకడు వెళ్ళి అవ్వ వంటలు తింటే రాను రాను ఆ సంఖ్య పెరిగిపోసాగింది. అదంతా చూస్తున్న ఐరావతానికి ఆ ముసలమ్మ తీరు నచ్చలేదు. ఎందుకంటే ఐరావతం అదే ఊళ్ళో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని, మరో చోటులో ఒక బేకరీని, దాని పక్క వీధిలోనే జ్యూస్ అండ్ సలాడ్ బిజినెస్ అని చెప్పి ఆ ఊళ్ళో కాస్త డబ్బులు గట్టిగా వచ్చేవి, లాభం బాగా ఉండేవి. అన్ని వ్యాపారాలు తనే వేరువేరు బ్రాంచులు పెట్టి నడిపిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే అవ్వ పాతకాలం వంటకాలు ఫేమస్ అవుతున్నాయో ఐరావతం వ్యాపారం పడిపోసాగింది. అందుకే ఆ ఉక్రోషంతోటే ఒకరోజు అవ్వ దగ్గరికెళ్ళి, చూడవే ముసలి, ఈ జనాలున్నారు చూడు, వీళ్ళు ఒట్టి గొర్రెలే. వాళ్ళకి రుసులు అక్కర్లేదు, ఎప్పుడు ఏదో ఒక రకం కొత్త ఐటెం కావాలి అంతే. ఎన్నాళ్ళు నా వ్యాపారాలన్నీ జనానికి ఉన్న తిండి వల్ల బాగానే నడిచాయే. కానీ ఇప్పుడు నువ్వు కొత్తగా తమలపాకు బజ్జీలు, వామాకు బజ్జీలు, పెసర పునుకులు అంటూ పాతకాలం రుచులు మళ్ళీ జనాలకి అంటగడుతున్నావు. చూడు నాయనా, నేను వెనక ముందు ఎవ్వరూ లేనిదాన్ని. నా బ్రతుకు నడుపుకోవడానికి నా గుమ్మంలో ఏదో 4 బజ్జీలు అమ్ముకొని పొట్ట పోసుకుంటున్నాను. నా వలన నీకు ఏమిబ్బందొచ్చింది నాయనా అని అమాయకంగా అవ్వ అడిగిన ప్రశ్నకి ఐరావతానికి కోపం తన్నుకొచ్చేసింది. కానీ ముసలమ్మ మీద తన ప్రతాపం చూపించడం ఎందుకులే అని తమాయించుకుని, చూడోలే అవ్వా, నీ వ్యాపారం మొదలైన కాడ నుంచి నా వ్యాపారం పడిపోయిందే. అలా అని నీ వ్యాపారం మానేయమని నేను చెప్పను. ఎందుకంటే నీ వ్యాపారానికి ఇప్పుడు గిరాకీ ఉంది కాబట్టి ఈ కాడ నుండి నీ వ్యాపారానికి కావలసిన పిండ్లు, నూనెలు, సరుకులు అన్నీ నేను అమ్ముతాను. కానీ వాటిని నేను చెప్పిన తీరులో కాస్త అటు ఇటుగా నువ్వు తయారు చేసి నాకు ఇస్తే చాలు. వాటిని నేను అద్దాల్లో ఎట్టుకుని కూసింత ఎక్కువ రేటుకు అమ్ముకుంటాను అంటూ తెలివిగా ఆ ముసలమ్మ అమ్మే ఐటమ్స్ని కూడా తన వ్యాపారానికి వాడుకోవడానికి ముసలమ్మని కల్తీలోకి దింపి ఆ నిందతో ఆమె వ్యాపారాన్ని పూర్తిగా మూయించడానికి పాములు కదపసాగాడు.
కానీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన ముసల్ది కదా, అందుకే ఆ మోసగాడి మాటలకి పడలేదు. చూడు బాబూ, ఈ వచ్చే 4 రూపాయలు నా బతుక్కి సరిపోతాయి. కాబట్టి నీ వ్యాపారం నువ్వు చూసుకో, నా వ్యాపారం నేను చూసుకుంటాను అని ఐరావతం పెట్టిన ప్రపోజల్ని రిజెక్ట్ చేయడంతో ఐరావతానికి కోపం వచ్చింది. అందుకే ఆ ముసలవ్వ వ్యాపారం మొత్తాన్ని కింద పడేసి చిందరవందర చేసేసి వెళ్ళిపోయాడు. కాని అతని కర్మ ఎలా కాలిందంటే, అంతసేపటి నుండి ఐరావతం అవ్వ మాట్లాడుకున్న మాటలన్నీ ఎవరో ఆకతాయి కుర్రోడు ఫోన్లో షూట్ చేస్తున్నాడు. ఆ విషయం తెలియక ఐరావతం అంతా రచ్చ చేసి వెళ్ళిపోయాడు. కానీ తరువాత తన ప్రతాపం, కస్టమర్స్ అంటే తనకి ఉన్న చులకన భావన అన్నీ తన మాటల్లోనే ఉండడం, ఆ ముసలవ్వకి వార్నింగ్ ఇచ్చిన వీడియో వైరల్ అయింది. దాంతో 2 అమ్మాయిలు ఆ ముసలవ్వకి సపోర్టు రావాలని డిసైడ్ అయ్యారు. వారిలో ఒక అమ్మాయి లాస్య, మరొకరు రోహిణి. వాళ్ళు వంటలవ్వ దగ్గరికి వచ్చి, అవ్వా, ఈ జనరేషన్ పిల్లలమైన మాకు మీ జనరేషన్ వంటలు తినాలన్నా, అవి వండడం నేర్చుకోవాలన్నా ఛాన్స్ లేకుండా పోయింది. ఇప్పుడు నువ్వు అమ్మే చాలా పదార్థాలు మా అమ్మమ్మ బ్రతికుండగా ఇంట్లో చేసేది. అవన్నీ ఆమె పోయినాక మిస్ అవుతున్నాను. అందుకే అవ్వా, ఇక నుండి నువ్వు ఎవ్వరికీ భయపడనక్కర్లేదు. నువ్వు ఏం చెయ్యాలనుకున్నా చేసుకో. నీకు మా యూత్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అవునవ్వా, ఆ ఐరావతం నీ వ్యాపారాన్ని ఎలా నాశనం చేశాడో ఆ వీడియో మొత్తం వైరల్ అయ్యింది. నీకు చాలామంది నుండి సపోర్ట్ ఉంది. కాబట్టి ప్రపంచం మరిచిపోయి గతంలో కలిసిపోయిన మీ కాలం రుచులన్నీ మా కాలం వాళ్ళకి గుర్తు చేయవ్వా? అంతేకాదు, అలాంటి రుచులు మాలాంటి వాళ్ళకి నేర్పితే మరో తరంకి మీ తరం రుచులు తెలుస్తాయి కదా అంటూ తన బ్రతికేదో తను బ్రతుకుదామనుకున్న అవ్వ భుజాల మీద అంత పెద్ద బాధ్యత పెట్టేసరికి అవ్వ కూడా కాదనలేకపోయింది. ఎంతైనా పాతకాలం మనిషి కదా, కడుపు నింపాలి అంటే ఒళ్ళు మరిచి వండి పెట్టడం తప్ప టైం ఏంటా అని పట్టించుకోని మనసున్న తరం ఈ తరం. అందుకే ఆ 2 ఆడపిల్లల సహాయంతో ఆ అవ్వ పూర్తిగా వంటలవ్వ అవతారం ఎత్తింది. తమ కాలంలో వండుకునే ఎన్నో వంటలు ఇప్పుడు తరానికి రుచి చూపించసాగింది. అందులో లచ్చించారు ఉంది, శివంగి పూలు ఉంది, గుమ్మడికాయ దప్పడం ఉంది. ఇవి కాక సరదాగా స్నాక్స్ లాగా తినడానికి కర్పూరం తాలింపులు, అల్లం అత్తేసరులు, ఇలా పాతకాలంలో మన అవ్వలు తాతవ్వలు తిన్న ఎన్నో ఆరోగ్యవంతమైన పదార్థాలని వంటలవ్వ వండడం, వాటిని సోషల్ మీడియా వేదికగా ఆ ఆడపిల్లలిద్దరూ ప్రాచుర్యం చేయడం, ఇలా ఒక్కరోజుతో అవ్వ జాతకం మారిపోయింది. అలా నా కర్మకాలి నేను రెచ్చిపోయాను. ఆ అవ్వ అదృష్టం తిరగబడింది. విన్నారు కదా, ఇంకోసారి ఎవ్వరూ నా కాడికి రాకండి. అలా ఒక అత్యాశ స్వార్థపరుడు అయిన వ్యాపారి తన అహంకారంతో ఒక ముసలవ్వని అడ్డుకోవాలి అనుకుంటే ఆ ముసలమ్మ గోవర్ధన పర్వతమంతా ఎదిగిపోయింది. కేవలం సోషల్ మీడియాలో ఫుడ్ బ్లాగర్స్ మాత్రమే కాదు, ఎక్కడెక్కడి నుండో కారుల్లో వయసు ఉడికిపోయిన ముసలివాళ్లు కూడా అక్కడికి వచ్చి ఆ వంటలవ్వ చేతి వంటలు తినెళ్తున్నారు. కేవలం తిని వెళ్లడమే కాక తమ ఇళ్లలో ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఆ ఫుడ్కి కూడా ఆర్డర్ ఇచ్చి వెళ్తున్నారు. అలా ఇప్పటి తరానికి తెలియని ఎన్నో రుచులని కొత్తగా పరిచయం చేసే అవకాశం ఆ వంటలవ్వకి వస్తే ఆ రుచులను చూసేదంత సిరి ఆ ఊరి జనానికి దక్కిందే. పనసపాడు అనే ఊరు ఒక అందమైన అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉంది. ఈ పనసపాడు లాగానే ఆ చుట్టుపక్కల ఎన్నో ప్రకృతి రమణీయమైన ఊర్లు ఉన్నాయి. అలా ఒక్కో ఊరు ఒక్కో విషయానికి ప్రత్యేకం. కానీ ఈ పనసపాడు మాత్రం ఎండాకాలం మాత్రమే దొరికే పనసకాయలకి ప్రసిద్ధి. అందుకే ఆ ఊళ్ళో పర్యాటకుల తాకిడి కేవలం ఎండాకాలం సమయంలోనే ఉంటుంది, కానీ మిగిలిన కాలాలలో ఉండదు. ఇది ఇలా ఉంటే ఆ పనసపాడులో ఉండే నారాయణమ్మ కొడుకు బైరాగి మాత్రం తమ ఊరి విషయంలో ఎప్పుడూ అసంతృప్తితోటే ఉండేవాడు. అందుకే ఒకరోజు బాగా దిగులు పడి కూర్చున్న బైరాగితో అతని తల్లి నారాయణమ్మ ఇలా అంటుంది. ఒరే పండుబాబు, ఎందుగురా అట్లా దిగాలుగా కూకున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏదేనే అమ్మా,
ఆ అడవి తల్లిని నమ్ముకుని ఉన్న అన్ని ఊర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. పైగా ఎప్పుడు చూడు ఆ ఊళ్ళకి వచ్చిపోయే జనంతో కిటకిటలాడుతుంది. కానీ మన పనసపాడు ఏం పాపం చేసింది? మన ఊరికి జనం యాసంకాలంలోనే వచ్చిపోతారు. అంటూ తన మనసులో ఉన్న ఆవేదనని తల్లితో చెప్పుకుని బాధపడ్డాడు. కొడుకు మాటలు విన్న నారాయణమ్మ కూడా అతన్ని ఓదార్చే ప్రయత్నం చేసింది. అలా తల్లితో చాలాసేపు మాట్లాడిన తర్వాత బైరాగికి ఏకాంతం కోసం ఒక ప్రశాంతమైన చోటికి వెళ్ళి కూర్చుని నిదానంగా ఆలోచించసాగాడు. కాసేపటికి అతను తిరిగి ఇంటికి వచ్చి తన తల్లితో తనకి తట్టిన ఒక ఆలోచన గురించి పంచుకుంటూ, అమ్మా, నాకు గొప్ప ఆలోచన తట్టింది. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊరికి ఏదో ఓ ప్రత్యేక వంటకం ఉందే. అందుకే ఆ చోట్లకి జనం ఎగబడిపోతున్నారు. ఆ పక్క గంగమ్మ కోన తీసుకుంటే అక్కడ చేపల కూరకి పెట్టింది పేరు. మరి ఈ పక్క సుగంధంపాడు తీసుకుంటే ఆడ అరుదైన పూలకి ఏడాదంతా పెట్టింది పేరు. అలాగే మన పనసపాడు కూడా పనసకాయలకి పేరే కదా. అందులోనూ ఈ పనస చేసే మేలు మామూలు మేలు కాదు. కానీ ఎటొచ్చి వచ్చిన సిక్కల్లా మన ఊళ్ళో కాసే పనసకాయలు ఏడాదిలో 3 నెలలే ఉంటాయి. వాటి కోసం జనం అప్పుడే వస్తారు పోతారు. అసలు మన పనసకాయల్లో ఉన్న గొప్ప గుణాలు ఏడాది మొత్తం రుచిగా అందించామనుకో, మన ఊరికి కూడా ఏదో ఒక ప్రత్యేకమైన వంటకంతో గుర్తింపు తెచ్చినట్టవుద్ది. నువ్వేమంటావే? అంటూ తన ఆలోచన ఏంటో తన తల్లితో చెప్పాడు. కొడుకు తాపత్రయం అర్థం చేసుకున్న నారాయణమ్మ తనకి వచ్చిన అన్ని సందేహాలని కొడుకుతో పంచుకుంది. చివరికి అంత చర్చ జరిగిన తర్వాత బైరాగి ఒక నిర్ణయానికి వచ్చి ఇలా అంటున్నాడు. సరేనే అమ్మా, మనం ఓ పని చేద్దారి. ఏడాదిలో ఓసారి దొరికే పనస పంట దిగుబడి వచ్చినాక ఆటి పిక్కలు తీసి పెడదాం. ఆటిని పొడి చేసి ఎండబెట్టి ఒరుగులుగా మార్చి ఆ ఒరుగులతో పనసపొట్టు పకోడీ అని, పనస పిక్కల పాయసమని, ఇంకా రకరకాల రుచులు రకరకాల వంటకాలని వండి మన ఊరి వంటకాలుగా జనానికి అన్ని కాకాల్లోనూ అందిస్తే మన ఊరు కూడా పనస వంటకాలకి పేరై కూసుంటాదే అంటూ తన ధీమాతో కూడిన నిర్ణయాన్ని తల్లికి చెప్పాడు. ఇక అది మొదలు బైరాగి ఆలోచన ప్రకారం పనసకాయలు అందుబాటులో ఉండే వేసవి కాలంలో లేత పనస పిక్కలని ఊళ్ళో అందరి దగ్గర సేకరించి వాటిని పొట్టు చేసి ఎండబెట్టి ఆ ఎండిన పొట్టుని నిలువ చేశారు. మరికొన్ని ముదిరిన పనస పిక్కలని చిక్కగా నిలువుండే ద్రావకాల్లో ముంచి ఎండబెట్టి ఉంచారు. అలా భారీ ఎత్తున పనస రుచిని ఏడాది పొడుగునా అందుబాటులో ఉంచాలని ఆ తల్లి కొడుకులు చేసిన ప్రయత్నం కారణంగా భారీ ఎత్తున పనస సంబంధమైన పదార్థాలని నిలువ చేయగలిగారు. అప్పుడు ఒక మంచి రోజు చూసుకుని తమ ఊరి వంటగా తమ ప్రాంతంలో దొరికే పనసనే ఎంచుకొని దానితో చెయ్యగలిగే పదార్థాలని ప్రారంభించాడు బైరాగి. వాటిలో పనసపట్టు పకోడీ, పనసపిక్కల పాయసం, పనసపొట్టు హల్వా లాంటి వాటి రుచి అక్కడికి వచ్చిపోయే జనాలకి బాగా నచ్చాయి. అందుకే తమ ఊరి వంటకాల గురించి అందరికీ తెలియడం కోసం పెద్ద పెద్ద పోస్టర్లు జనం తిరిగే బస్టాండుల్లో, సందర్శన ప్రాంతాల్లో, సుందరమైన ప్రదేశాల్లో పెట్టడంతో పనసపాడు ప్రత్యేకం పనస పంటలు అని ఆ అటవీ ప్రాంతానికి వచ్చిపోయే పర్యాటకులకి తెలిసాయి. ఒక పర్యాటక జంట ఆ పోస్టర్ని చూసి ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏమండి, చాలాసార్లు పనసపొట్టు కూర గురించి విన్నాను కానీ పనసతో ఇన్ని రకాల వంటలు చేస్తారని నేనెప్పుడూ వినలేదు. అందుకే ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, అలాగే పనసపాడు వెళ్ళి అక్కడ పనస వంటకాల రుచి కూడా చూసేద్దాం. పనసపొట్టు పకోడీ అంటే ఎలా ఉంటుందో అని నాకు చాలా ఆసక్తిగా ఉందండి. సరేనోయ్, అలాగే వెళదాం. అసలు మనం ప్రతి ఏడాది ఇలాంటి చోట్లకి విహారానికి వచ్చేదే ఇక్కడ దొరికే ప్రత్యేకమైన వంటలని రుచి చూడటానికి, ఈ అందమైన ప్రదేశాలని ఆస్వాదించడానికి. అలాంటిది పనసపాడు ప్రత్యేక వంటకాల రుచి చూడకుండా ఎందుకు వదలడం?
అంటూ తన భార్యని తీసుకుని బైరాగి నడుపుతున్న ఆ ఊరి ప్రత్యేకమైన పనస పంటల హోటల్కి వెళ్ళాడు. అక్కడ అప్పటికే జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. అందరూ ఈ జంటలాగానే ఆ పనస రుచులను చూడ్డానికి వచ్చినవారే. అందుకే ఈ జంటని చూసిన బైరాగి ఇలా అంటున్నాడు. రండి బాబు, మా ఊరి వంట, మా ఊరిలో మాత్రమే దొరికే వంట, మా పనసపాడు ప్రత్యేక రుచులు చూద్దురుగాని రండి అంటూ ఆ దంపతులని తీసుకెళ్లి ఒక ఖాళీ బల్ల చూపించి అక్కడ కూర్చోబెట్టాడు. ఇక తొలిసారి ఆ ఊరి వంటకాలని రుచి చూడడం వల్ల అన్నీ కొద్ది కొద్దిగా రుచి చూసి వాటి రుచికి మంత్రముగ్ధులైపోయారు ఆ పర్యాటక జంట. బైరాగి, నువ్వు మా ఊరి వంట అని చెబుతుంటే ఏమో అనుకున్నాను కానీ ఇది రుచి చూశాక ఇది మా ఊరి వంట కూడా అనాలనిపిస్తుందయ్యా. అంత బాగుంది ఈ వంట. ఏమండి, ఇక్కడ ప్రతి ఊరికి ఒక ప్రత్యేకమైన వంట ఉంది కనుక ఇవన్నీ రుచి చూశాక నాకొక ఆలోచన వచ్చింది. ఇక్కడ దొరికే ప్రతి పదార్థం దాని రుచిని గురించి మనం ఆన్లైన్లో రివ్యూస్ పెట్టామనుకోండి, ఇలాంటి ఊర్లలో ప్రత్యేకంగా దొరికే ఇలాంటి వంటకాల గురించి ప్రపంచమంతా తెలుస్తుంది. అప్పుడు ఎవరికి ఏ రుచి కావాలంటే ఆ ఊరు వెళ్ళి చక్కగా తిని ఆనందిస్తారు అని తనకి తట్టిన ఆలోచనని భర్తతో పంచుకుంది. అలా ఆ ప్రాంతంలో ప్రతి ఊరికి ఉన్నట్టే కేవలం పనసతో వచ్చే పదార్థాలని ఏడాది మొత్తం నిలువ చేసే ప్రక్రియని కనిపెట్టి ఆ పనస పదార్థాలతో ఇంత రుచికరమైన వంటకాలని తయారు చేసిన బైరాగి తెలివితేటలని మెచ్చుకుని ఆనందంగా వాళ్లు తిన్నదానికి డబ్బు చెల్లించి వెళ్ళిపోయారు. ఆ విధంగా మా ఊరి వంట అని ప్రతి ఊరూ గొప్పగా చెప్పుకున్నట్టే బైరాగి కూడా మా ఊరి వంట అంటూ తన ఊరికి ప్రత్యేక ఆకర్షణని తెచ్చిపెట్టి తమ దగ్గర తప్ప మరెక్కడా దొరకని కొత్త రుచులను కనుగొన్నాడు. అది 10వ తరగతి గది. పిల్లలందరూ కూడా కిక్కురు మనకుండా చాలా శ్రద్ధగా టీచర్ చెప్పే పాఠాలని వింటున్నారు. టీచర్ అయిపోయిన పాఠాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తుంటే విసుగ్గా అనిపించింది తారక్ ఇంకా నానీకి. టైం ఎప్పుడవుతుందా, ఉదయం నుండి పడుతున్న ఈ బాధని ఎప్పుడు తప్పించుకోవచ్చా అన్నట్టు చూస్తున్నారు ఈ ఇద్దరు. వాళ్ళనుకున్నట్టుగానే వాచ్మెన్ సుబ్బారావు బెల్లు కొట్టడంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుని తరగతి గది నుండి బయటపడ్డారు. వాళ్ళు 10వ తరగతి కావడంతో చెప్పిందే మళ్లీ చెప్పి చదివిందే మళ్లీ చదివించి చిన్నపిల్లాడికి అరటి తొక్క వలిచి దగ్గర ఉండి తినిపించినట్టు చెప్తున్నారు. దీంతో విసిగిపోయిన తారక్ నానీలు ఈ ఒత్తిడి నుండి బయటపడాలంటే కొంచెం ప్రశాంతత కావాలనుకున్నారు. వాళ్ళు స్కూల్ నుండి ఇంటికి వెళ్లేదారిలో బాగా ఆలోచించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి అది వాళ్ళ అమ్మలకి చెప్పి ఒప్పించాలి అనుకున్నారు. ఇలా అనుకుని వాళ్ళు ఇంటికి వెళ్లారు. ఏరా నాని, వచ్చేశావా? ఇదిగో నీకు వేడి నీళ్లు పెట్టేశాను. స్నానం చేసి వచ్చి కొంచెం ఏమైనా తిని చదువుకో. ఏంటమ్మా, ఎప్పుడూ చదివేనా? ఇప్పుడే కదా ఇంటికి వచ్చాను, మళ్ళీ అప్పుడే చదువా? చదువు అని మా బుర్రలు పాడు చేసేలా ఉన్నారు. మేము చదువుతూనే ఉన్నాము. మా బుర్రలకి కొంచెమైనా విశ్రాంతి ఇవ్వనివ్వరా? మాకు కొంచెమైనా ఖాళీ సమయం కావాలి కదా. అదేంటిరా అలా అంటున్నావు? నువ్వు చదివేది 10వ తరగతి కదా. నువ్విప్పుడు చదవకపోతే మంచి మార్కులు ఎలా వస్తాయి? బాగా చెప్పావు వదినా. నీ కడుపు చల్లగుండా నీ కాళ్ళు చేతులు విరిగిపోను అన్నట్టుంది నువ్వు చెప్పేది. అదేంటొదినా అలా అంటావు? వాడి బాగు కోసమే కదా నేను చెప్పేది. ఇప్పుడు చదివితేనే కదా వాడికి మంచి మార్కులొచ్చేది. జ్యోతి చిన్న నవ్వు నవ్వి మణి చదువుకోలేదు కాబట్టి తనకు ఇంతే తెలుసు అని అర్థం చేసుకుని మీ అమ్మకి అర్థమయ్యేలా చెప్తాను అని అంటుంది. ఇంతలో అక్కడికి తారక్ కూడా వస్తాడు. ఇప్పటికీ ఎక్కువ శాతం స్కూళ్లలో చదువు నుండి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనే దానికన్నా ఆ పిల్లలు చదవడం వల్ల వచ్చిన మార్కులు చూసి ఎంతమంది వాళ్ళ స్కూళ్లలో చేరుతున్నారు అనేదే పట్టించుకుంటున్నారు అని, దానివల్ల ఈ పిల్లల్ని ఒక చదివే మిషన్ లాగా చూస్తున్నారు అని, వాళ్ళు చదివింది అర్థం చేసుకోవాలంటే కొంచెం విరామం అవసరమని చెప్తుంది. నాకు అవన్నీ తెలియదు కదా వదినా, నేనా చదువుకోలేదు. ఇదిగో నువ్విప్పుడు చెప్తేనే అర్థమైంది. సరే, మరిప్పుడు ఏం చేద్దాం మరి?
అత్త, మనం వనభోజనాలు పెట్టుకుందామా? మన వీధిలో వాళ్ళతో అందరితో కలిసి చాలా ఆనందంగా గడపొచ్చు. మంచి సలహా చెప్పావురా. నీ బుర్రకి ఇది ఎలా తట్టిందిరా? ఎందుకంటే నువ్వు చాలా పెద్ద మేధావి కదా. అందుకే అమ్మా, నేను మేధావిని కాబట్టి నా సలహాలు ఎవ్వరికీ చెప్పను. చెప్తే అందరూ వాడేసుకుంటారు. ఇదిగో, ఇది నాని ఇచ్చిన సలహానే. స్కూల్ నుండి వచ్చేటప్పుడు వాడే చెప్పాడు. సరే అయితే, మన వీధిలో ఇంకా ఒక 4 10వ తరగతి చదివే పిల్లలున్నారు కదా, వీళ్ళందరికీ కొంచెం ఆట విడుపుగా ఉంటుందని చెప్పి నేనే ఒప్పిస్తానులే అందర్నీ. ఇలా జ్యోతి అందర్నీ ఒప్పించే బాధ్యతను తీసుకుని అందరి ఇంటికి వెళ్ళి వచ్చే ఆదివారం మనం వనభోజనాలు పెట్టుకోవచ్చని చెప్తుంది. కొంచెం మంది కార్తీక మాసంలో వనభోజనాలు పెట్టుకుంటారు, కానీ ఇప్పుడు ఏంటి అని అడిగిన వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలా వివరించి చెప్తుంది. మొత్తానికి అందరూ కూడా వనభోజనాలకు ఒప్పుకుంటారు. కాని వచ్చిన సమస్య ఒక్కటే, ఈ వనభోజనాలు ఎక్కడ పెట్టుకోవాలా అని. దానికోసం వీధిలో అందరూ కూడా ఒక అరుగు మీద సమావేశమయ్యారు. నా కోడలు మీ అందరికీ చెప్పింది కదా, మనం వచ్చే ఆదివారం వనభోజనాలు ఏర్పాటు చేసుకుందాము అని. వచ్చిన చిక్కు ఏంటంటే, ఎక్కడ ఏర్పాటు చేసుకుంటే బావుంటాది? ఎవరైనా ఏమైనా అనుకునుంటే చెప్పండి. అమ్మా, మన ప్రెసిడెంట్ గారి తోట ఉంది కదా, అక్కడైతే చాలా చెట్లుంటాయి. ఈ వేసవి కాలంలో అలాంటి చోట్ల పెట్టుకుంటే కాస్త చల్లగా ఉంటుంది. నేను అదే అనుకున్నానే, కాకపోతే మిమ్మల్ని అడగకుండా నిర్ణయం తీసుకుంటే బాగోదు కదా. అయినా నా తెలివితేటలు ఇక్కడ ఎవరికి ఉన్నాయా అనుకున్నాను. నా తర్వాత ఈ వీధిలో తెలివైన దానివి నువ్వేమణి. అవునత్తగారు, నేను చాలా అమాయకురాల్ని, ఎక్కడా బ్రతకలేను. మీలాంటి తెలివైన అత్తగారి దగ్గరైతే అన్నీ నేర్చుకుంటానని మా అమ్మా నాన్నలు మీకు కోడలుగా పంపారు. ఇలా అందరూ కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ వీధిలో ఒక 2 పెద్దవాళ్లు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ల తోటలో వనభోజనాలు పెట్టుకోవడానికి అనుమతి అడుగుతారు. అతను పిల్లల కోసం చేస్తున్న ఈ పనిని మెచ్చుకుని తన తోట వాడుకోవడానికి అనుమతిస్తాడు. ఈ సాయం చేసిన ప్రెసిడెంట్ గారిని కూడా వనభోజనాలకు పిలుస్తారు. తరువాత వాళ్ళందరూ కూడా చక్కగా ఒక ప్రణాళిక వేసుకుని అన్ని పనులు కూడా చకచకా చేసుకుపోతున్నారు. పిల్లలందరూ కూడా ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఆదివారం రానే వచ్చింది. వరే కృష్ణ, వంటకి కావలసిన అన్ని వస్తువులు తోటలోకి తీసుకెళ్లారా లేదా? అదంతా మేము చూసుకుంటాంలే. నువ్వు ముందు ఆ ఆటో ఎక్కి సీట్లో కూర్చో. మళ్ళీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కాళ్ళు నొప్పులు అంటావు. నాకు కాళ్ళ నొప్పులేంట్రా? నీతో ఎప్పుడైనా చెప్పానా? ఇప్పుడు ఆ తోటలోకి నడుచుకొని రమ్మన్నా కూడా వస్తాను. కానీ ఏదో నీ ఆటో ఎక్కకపోతే నువ్వు బాధపడతావు కదా అని ఎక్కుతున్నాను. నీకోసం అంతా తెలుసులే అత్త. మొన్న డాక్టర్ దగ్గరికి అచ్చం నీలాగే ఒక మనిషి వచ్చింది. నువ్వేమో అనుకున్నాను. చూసేసేవేంట్రా? ఈ విషయం ఎవరికి చెప్పకు, మళ్ళీ నేను ముసలిదాన్ని అయిపోయాను అనుకుంటారు. చెప్తానులే అత్త, నువ్వు వెళ్ళి ఆటో ఎక్కి కూర్చో. నేను మిమ్మల్ని తోటలో దింపేసి కావలసిన వస్తువులు తీసుకువస్తాను. ఇలా కృష్ణ అందర్నీ కూడా తోటలో దింపేసిన తర్వాత ఆటో వేసుకుని వెళ్ళి వంటకు కావలసిన పెద్ద పెద్ద గిన్నెలన్నీ కూడా తీసుకుని వస్తాడు. అలాగే ఆ వీధిలోని మగవాళ్లు సంతకు వెళ్ళి కావలసిన కూరగాయలు తీసుకుని వస్తారు. ఇంతలో అక్కడ ఉన్న ఆడవాళ్లందరూ కూడా తమకు అనువుగా ఉన్న ప్రదేశాన్ని మొత్తం శుభ్రం చేసి ఉంచుతారు. ఈలోగా వంటకు కావలసిన సామాగ్రి అంతా కూడా తోటలోకి తీసుకువచ్చేస్తారు. పిల్లలు కూడా తాము ఆడుకోవడానికి కావలసిన వస్తువులు తెచ్చుకుంటారు. అత్తా, వంట చేయడానికి ఎవరినన్నా తీసుకురమ్మంటావా? ఎందుకురా, అందరూ తలో చెయ్యి వేస్తే వంట చిటికలో అయిపోతుంది. అవునానమ్మా, నేను నాని కూడా మీకు సాయం చేస్తాము. కానీ ఒక షరతు, మాకు మీ చిన్నప్పటి విషయాలు చెప్పాలి. వరేయ్, అడిగే ముందు బాగా ఆలోచించుకోండి. మీరు కొంచెం ప్రశాంతత కోసం ఇక్కడికొచ్చారు. మళ్ళీ ప్రశాంతత కోసం ఎక్కడికైనా తీసుకెళ్లమంటే నా వల్ల కాదు. మీ అమ్మ అలాగే అంటుందిరా. నా మీద మీ అమ్మకి చాలా ప్రేమ, అందుకే అది అలా చెప్తా ఉంటాది. మీరు ఇక్కడ కూర్చొని ఈ కూరగాయలు శుభ్రం చెయ్యండి. నేను మీకు నా చిన్నప్పటి కథలు చెప్తాను. కార్తీక్, నానీలు కూరగాయలు శుభ్రం చేస్తూ ఉంటే కాంతమ్మ కూడా వారికి సాయం చేస్తూ తన చిన్నప్పటి విషయాలన్నీ చెప్తుంది.
వినడానికి ఆసక్తిగా ఉండడంతో మిగిలిన పిల్లలు కూడా కాంతమ్మ చుట్టూ చేరిపోతారు. జ్యోతి, మణిలు కలిసి శుభ్రం చేసిన కూరగాయలను ముక్కలు కోస్తారు. ఇంకా ఆ వీధిలో ఉన్న ఆడవాళ్లు అందరూ కలిసి వంటను పూర్తి చేస్తారు. వంట పూర్తయిపోయిన తర్వాత అందరూ కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చాలా బాగా ఆడుకుంటారు. ఇప్పటి తరాలకు పరిచయం లేని కర్ర, బిళ్ళ, వామనగుంటలు, గోళీలు ఇంకా చాలా ఆటలను పరిచయం చేస్తారు. పిల్లలందరూ కలిసి ఆ వాతావరణాన్ని చాలా బాగా ఆస్వాదిస్తారు. ఇంకా ఆడింది చాలేరా, తినడానికి వస్తారా లేక ఆటలతోనే గడిపేస్తారా? చక్కగా అందరూ శుభ్రంగా చేతులు కడుక్కొని రండి. మణి, నువ్వు అరిటాకులు తీసుకొని అందరికీ విస్తరాకు వెయ్యి. సరే అమ్మా, పిల్లలతో పాటు మీరు కూడా కూర్చుంటారా? మా అత్తకి అంత తొందర ఏముందిలే, చివర్లో తింటాది. అప్పుడైతే ఎంత తిన్నదో ఎవరూ చూడరు కదా. ఏడిసావులే ఎర్రి సచ్చినోడా, ఆడలాగే అంటాడులే మణి. నువ్వు ముందు పిల్లలకు వడ్డించు, తర్వాత మగాళ్ళందరూ తినేశాక మనం తినవచ్చు. సరే అమ్మా, అయితే మీరు కొంతసేపు ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి. మణి పిల్లలకు భోజనాలు వడ్డించేసిన తర్వాత అక్కడికి ప్రెసిడెంట్ గారు కూడా అతని భార్యతో పాటు వస్తారు. వాళ్లు కూడా అందరితో కలిసి భోజనాలు చేస్తారు. అందరి భోజనాలు అయిపోయిన తర్వాత ఈ వనభోజనాలు పెట్టుకోవడానికి అసలు కారణం తెలుసుకున్న ప్రెసిడెంట్ గారు పిల్లలందర్నీ పిలిచి వాళ్లతో కొంతసేపు పరీక్షల కోసం భయం పోయేలా మాట్లాడతారు. తరువాత సాయంత్రం అవడంతో అందరూ కూడా ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు నాని అమ్మతోటి, అమ్మా, నాకిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. మేము రోజూ స్కూల్లో ఉరుకుల పరుగుల జీవితానికి అలవాటు పడిపోయాం. నువ్వు ఇంకా జ్యోతి అత్త మాకు చాలా ప్రశాంతతనిచ్చారమ్మా అని అంటాడు. అప్పుడు జ్యోతి, దీనిలో ఏముందిలే నాని, మీ తల్లులుగా మిమ్మల్ని అర్థం చేసుకోవడం మా బాధ్యత. ఇప్పుడంతా బావుంది కదా. బాగుండటమేంటమ్మా, ఈ దెబ్బతో అన్ని ర్యాంకులు, మెడళ్ళు మన ఇంటిలోనే ఉంటాయి చూడు. అన్నీ నాకు వద్దులేరా, మళ్ళీ అవి పెట్టడానికి ఇంకో ఇల్లు అద్దెకు తీసుకోవాలేమో. మంచి మార్కులు తెచ్చుకో చాలు. జ్యోతి, మణి వాళ్లు కూడా ఎవరింటికి వాళ్లు వెళ్ళిపోతారు. జ్యోతి చేసిన పనిలోని ఆంతర్యాన్ని తెలుసుకున్న కాంతమ్మ జ్యోతిని అభినందిస్తుంది. ఆ వనభోజనానికి వెళ్లిన పిల్లలందరూ కూడా తమ గందరగోళాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. వరుసగా సాంప్రదాయానికి తగ్గట్టు ముస్తాబు చేసిన 5 ఎద్దుల బళ్ళు, అలాగే అందంగా అలంకరించిన 4 ట్రాక్టర్లు చుట్టూ జనాలతో చాలా సందడిగా ఊరంతా చుట్టేస్తూ వెళ్తున్నాయి. ఎద్దుల బళ్లలో రకరకాల పాతకాలం నుండి ఇప్పటి రోజుల్లో దొరికే అన్ని రకాల స్వీట్లు, రకరకాల పిండి వంటలు, ఎక్కడెక్కడ్నుంచో ఎంతోమంది నేతకారుల చేత నేయించిన రకరకాల పట్టు వస్త్రాలు ఉన్నాయి. ఇంకా ట్రాక్టర్ల సంగతి చెప్పనవసరం లేదు. ఒక ఇల్లు ఉంటే ఎన్ని సౌకర్యాలు మనకి కావాలో వాడుకునేందుకు అన్ని వసతులు వాటిల్లో ఉన్నాయి. ఈ ట్రాక్టర్ల, ఎద్దుల బళ్ల సందడికి అప్పుడే బయటకు వచ్చింది రాగిణి. తనకి అది పెళ్లిసారి అని అర్థమైంది. కాని ఎవరి పెళ్ళి అని తనకు తెలియక పక్కింటి పద్మజగారితో, పద్మజగారు, మన ఊరిలో ఇంత గొప్పగా ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు? మీకు తెలీదు కదా రాగిణిగారు, ఈ పెళ్లి కోసం చాలా కథ ఉంది. ఇది విన్నారంటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. నాకిప్పుడు పెళ్లి చేసుకునే జంట అంతా తెలియకపోయినా మా అత్తగారు అస్తమానం చెప్తూ ఉండేది అంటూ రాగిణి పద్మజగారికి జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టింది. ఈ ఊరి జమీందారి భూపతిరాజు. అతనికి ఒక చెల్లెలు శాంతమ్మ. చాలా మంచి వ్యక్తి. తన చెల్లెల్ని ఒక మంచి చదువుకున్న వ్యక్తినిచ్చి పెళ్లి చేశారు భూపతిగారు. శాంతమ్మ భర్త కూడా మంచి మనిషి. శాంతమ్మకి ఒక కొడుకు పుట్టాక భూపతి కూడా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన ఏడాది తర్వాత భూపతి భార్య ఒక పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చి చనిపోయింది. అప్పుడు, అన్నయ్య, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అన్నయ్య. ఎన్ని రోజులు నీలా ఉంటావు చెప్పు? నీ వయసు కూడా చిన్నదే కదా అన్నయ్య. నేను పెళ్లి చేసుకుంటే నా కూతుర్ని ఎవరు చూస్తారు శాంత? వచ్చిన తల్లి నా బిడ్డకి సవతి తల్లి అవుతుంది కానీ ఎప్పటికీ తల్లి కాలేదు. నువ్వు అలా అనుకుంటే ఝాన్సీని నా దగ్గరే ఉంచుకుంటాను.
దాన్ని నా కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటాను. నువ్వు మాత్రం నీ జీవితాన్ని పాడు చేసుకోకన్నయ్యా. నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు శాంత. నా భార్యని నేను మర్చిపోలేను. మేము ఆనందంగా ఉండాలనుకుంటే మీరే ఇక్కడికి వచ్చేయండి. ఇలా భూపతి మాట తీసేయలేక ఝాన్సీ కూడా చిన్నపిల్ల కావడంతో శాంతమ్మ తన కుటుంబంతో పాటు భూపతి దగ్గరికొచ్చేస్తుంది. ఝాన్సీని శాంతమ్మ ఎప్పుడూ తన కూతుర్లానే పెంచింది. శాంతమ్మ కొడుకు రఘు కూడా ఝాన్సీని చక్కగా చూసుకునేవాడు. ఇద్దరికీ వయసులో 5 ఏళ్లు తేడా అయినా కూడా ఝాన్సీతో పాటే ఉండేవాడు. ఇలా శాంతమ్మ తన కుటుంబంతో పాటు ఇక్కడే ఉండడంతో భూపతి కూడా భార్యపోయిన బాధని కొంచెం మర్చిపోగలిగాడు. ఝాన్సీ ఇంకా రఘులు కూడా కలిసే చదువుకుంటున్నారు. ఇద్దరూ కూడా పట్టణంలో మంచి డాక్టర్ చదువులు చదువుతున్నారు. ఇంతలో భూపతికి ఆరోగ్యం బాగాలేక మంచాన పడ్డాడు. అప్పుడు ఝాన్సీ రఘులను పిలిపించి, అమ్మా ఝాన్సీ, నిన్నొక మాట అడుగుతాను, కాదనవు కదా? నువ్వు నా మాట వింటావు అన్న నమ్మకంతో అడుగుతున్నాను. చెప్పండి నాన్నగారు. అమ్మా, నువ్వు పుట్టిన వెంటనే మీ అమ్మ చనిపోయింది. మళ్ళీ ఎక్కడ పెళ్లి చేసుకుంటే వచ్చిన ఇంకో అమ్మ నిన్ను సరిగా చూసుకోదని నేను మరొక పెళ్లి కూడా చేసుకోనని చెప్పడంతో మీ అత్త నీకోసం తన అత్తింటిని వదులుకుని ఇక్కడికి వచ్చింది. అవును నాన్న, నాకు తెలుసు. నాకు అమ్మ లేకపోయినా అత్త నన్ను అమ్మలా చూసుకుంది. ఇంకా మామయ్య గారు రఘు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. అందుకే అమ్మా, నేను ఎంత వెతికినా కూడా నీకు శాంతమ్మ లాంటి అత్తగారిని తీసుకురాలేను. నువ్వు రఘుబావని పెళ్లి చేసుకుంటావా? నాకు దీనిలో ఎటువంటి అభ్యంతరం లేదు నాన్నగారు. మీ మాటే నా మాట. మంచిది తల్లి. ఇంకా రఘు, నీకు నా కూతురిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ఏదో నిన్ను బలవంత పెడుతున్నా అని కాదు. నీకు ఇష్టమైతేనే చేసుకో, లేదంటే వద్దు. అయ్యో మామయ్య, నాకు ఝాన్సీని పెళ్లి చేసుకోవడం ఇష్టమే. కానీ మా చదువు పూర్తి కావడానికి ఇంకో ఏడాది పడుతుంది. అప్పటి వరకు ఆగుదాం అనుకుంటున్నాను. సరేరా, ఆ ఆనందంతో నా జబ్బు సగం తగ్గిపోయింది. ఇక మీరు బయలుదేరండి. ఏవో పరీక్షలు ఉన్నాయి అన్నారు కదా. భూపతి అనుమతి తీసుకుని ఝాన్సీ రఘులు పట్నంలోని కాలేజీకి వెళ్ళిపోతారు. కాని భూపతి ఆరోగ్యం రోజురోజుకి క్షీణించిపోతుంది. ఎన్ని హాస్పిటళ్లు తిప్పినా కూడా ఫలితం లేకుండా పోతుంది. తరువాత పట్టణం తీసుకెళ్లి ఒక మంచి డాక్టర్కి చూపించి పరీక్షలు చేయించాక అది క్యాన్సర్ అని తెలుస్తుంది. అప్పటి రోజుల్లో క్యాన్సర్కి మందులు ఇంకా రాలేదు. మందులేని జబ్బు వచ్చిందన్న భయంతో భూపతి ఇంకా బెంగపెట్టుకుని చనిపోతాడు. ఈ విషయం తెలిసిన ఝాన్సీ, ఎందుకు అత్తా నాన్నగారికి క్యాన్సర్ అని చెప్పలేదు? బావా నేను ఉత్తరం రాసిన ప్రతిసారి కూడా నాన్నగారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు అని జవాబు రాసేవారు. నువ్విలా బాధపడతావని అన్నయ్య నేను ఈ విషయం నీతో చెప్తా అన్నా కూడా ఉత్తరం రాయనిచ్చేవారు కాదు ఝాన్సీ. నన్ను క్షమించమ్మా. ఇప్పుడు నాకు నాన్నగారు కూడా లేరు కదా అత్తా. నువ్వలా బాధపడకు ఝాన్సీ. నీకు మేమంతా లేము. మేము కూడా మామయ్యలా చూసుకుంటాం నిన్ను. ఇలా భూపతి చనిపోయిన 6 నెలలకి ఝాన్సీ రఘువుల చదువు పూర్తవుతుంది. అప్పుడే ఝాన్సీ వాళ్ళందరితో తన నిర్ణయాన్ని ఇలా చెప్తుంది. బావా, నాన్నగారు క్యాన్సర్తో చనిపోయారు. దీనికి మందు కూడా లేదు. అది మన కుటుంబంలో తీరని లోటుని ఏర్పరిచింది. అందుకే నేను క్యాన్సర్ మందుపై రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను. దీనికి ఎన్నేళ్లు పడుతుందో నాకు తెలీదు. అందుకే నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. దీనికి సమాధానంగా శాంతమ్మ కుటుంబం అందరూ ఒకేసారి ఇలా చెప్తారు. నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా బావుంది ఝాన్సీ. మేము నీ నిర్ణయాన్ని గౌరవిస్తాము. అలాగే మా అన్నయ్యకిచ్చిన మాటని కూడా అని అంటారు. అవును ఝాన్సీ, నేను కూడా నీతో పాటే ఉంటా. అది ఎన్ని ఏళ్లు గడిచినా కూడా మనం అనుకున్నది సాధించిన తర్వాతనే. ఇలా ఝాన్సీ నిర్ణయాన్ని గౌరవించిన రఘు ఝాన్సీతో కలిసి క్యాన్సర్ పోరాటంలో ఎన్నో మైలురాళ్లను ఎదుర్కొని ఎంతోమంది జీవితాల్ని కాపాడి ఇప్పుడు వాళ్ళకి 60 ఏళ్లు వచ్చినా వాళ్ల తల్లిదండ్రులు లేకపోయినా కూడా వాళ్లకు ఇచ్చిన మాట కోసం ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. అవును రాగిణిగారు,
వాళ్ళిద్దరూ కూడా ఇప్పటి మన తరాలకు చాలా ఆదర్శం కదా. అవును, మరిప్పుడు వాళ్ళ పెళ్లి ఎవరు చేస్తున్నారు? శాంతమ్మ అత్తగారిది చాలా పెద్ద కుటుంబం. ఇప్పుడు రఘుగారి పెద్దనాన్నగారి కొడుకులు కూతుళ్ళు కలిసి ఈ పెళ్లి చేస్తున్నారు. ఇంకా ఈ రోజుల్లో ఇన్ని బంధాలు బంధుత్వాలు ఇలా ఉన్నాయంటే నాకు కూడా ఈ పెళ్లి చూడాలనిపిస్తోంది రాగిణి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, నువ్వు తొందరగా రెడీ అయితే మన వీధిలో అందరం కలిసి వెళ్దాము. ఇలా మాట్లాడుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలకు వెళ్తారు. అక్కడ అందరికీ వరుసగా అరిటాకులు వేసి భోజనాలు వడ్డిస్తారు. ఏమండి రాగిణి గారు, ఈ కాజా ఏంటండి బాబు, ఇంత పెద్దదిగా ఉంది. ఇంకా లడ్డు చూడండి, వినాయక చవితికి ఆ గణేశుడి దగ్గర పెట్టేంత ఉంది. ఇంకా ఆ పంచదార చిలుకలు చూడండి, ఎన్ని రకాలున్నాయో. అవును మరి, వీళ్ళు అవి స్పెషల్గా ఎక్కడ తయారు చేస్తారో వాళ్ళని ఇక్కడికి పిలిచి మరీ చేయించారు. ఇంకా భోజనాలు చూడండి, అన్నీ ఎంత మంచి మంచి పాతకాలపు వంటలు చేశారు. ఇప్పటి వాళ్ళు ఇవన్నీ వండడం కూడా మానేశారు. నేనైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ చేస్తే తిన్నట్టు గుర్తు. చాలా బాగున్నాయి కదండి. అవునండి, పెళ్లి భోజనాలంటే ఇలా ఉండాలి. ఈ కాలంలో ఎప్పుడూ తినలేదు, ఇక ముందు తింటామో లేదో, అంత రుచిగా ఉన్నాయి. ఇలా అందరూ మాట్లాడుకుంటూ భోజనాలు చేసిన తర్వాత పెళ్లి మండపం దగ్గరికి వెళ్తారు. ఇలా బంధువులు ఊరి వాళ్ళందరి సమక్షంలో వాళ్ల పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది. వాళ్ళు తల్లిదండ్రులకిచ్చిన మాటకి కట్టుబడి ఈ రోజుకి ఆ మాట నిలబెట్టుకున్నాం అన్న వాళ్ల ముఖాల్లోని ఆనందం చూసి అందరూ చాలా సంబరపడ్డారు. నిజంగా ఇలాంటి వాళ్ళు ఈ తరాలకి చాలా ఆదర్శం. పారిజాతాపురం అనే ఊరు ఒకప్పుడు చాలా ప్రశాంతమైన ఊరు. కానీ ఇప్పుడు ఆ ఏరియా మొత్తం చాలా మారిపోయింది. ఒకప్పుడు పొలాలతో చక్కగా కళకళలాడిన ఆ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి పేరుతో కాంక్రీట్ ఎడారిలా తయారైంది. అలా ఆ పారిజాతాపురాన్ని వెతుక్కుంటూ కైలాష్ అనే ఒక ఎన్ఆర్ఐ పని కట్టుకుని వచ్చాడు. అతను ఆ ఊరు చేరుకొని చూస్తే అక్కడ అంతా వేరేలా ఉంది. అందుకే తన కారు ఆపుకుని అటుగా పోతున్న ఒక పెద్ద మనిషిని ఆపి, ఏవండి, ఇది పారిజాతపురమేనా? అదేటి బాబు అంత మాట అనేశారు? అసలు ఈ చుట్టుపక్కల ఊళ్ళలో మా పారిజాతపురమే కదేటి రియల్ ఎస్టేట్లో కింగు. అట్టాంటిది ఏడకొచ్చి ఇదేనా పారిజాతపురం అంటున్నారు? కొంపదీసి ఈ ఏరియా కాదేటి మీది? లేదులేండి, నేను ఇండియా వదిలి వెళ్ళి 15 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. ఏటి బాబు, మా పారిజాతపురంలో సైట్లు ఏమైనా కొన్నానికి వచ్చారేటి? చెప్పండి, మనము ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరమే కాబట్టి ఏ టైప్ సైట్ చూస్తున్నారో చెప్పండి, సెట్ చేసేద్దాం. కానీ పని అయిపోయాక మన సంగతి కూసింత చూసుకోండి అంతే. అది కూడా పెద్ద ఫిగరేటీ కాదు, మీ బోటోళ్లకు జస్ట్ 7%. అంటూ తన ధోరణిలో తాను చెప్పుకుంటూ పోయాడు. అప్పుడు విసుగుతో కైలాష్ ఆ పెద్ద మనిషి వాగ్దాటిని ఆపుతూ, అయ్యో చూడండి, నేను ఏ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రాలేదు. ఈ ఊర్లో మంగమ్మ క్యాటరింగ్ అని ఉంటుంది కదా, ఆ మంగమ్మ గారి అడ్రస్ కావాలి. ఏటియా మంగమ్మ క్యాటరింగా? అలాంటి క్యాటరింగ్ ఏది విన్నట్టు లేదే. ఈ ఏరియాలో 3 క్యాటరింగ్లు ఫేమస్. ఒకటి మీనాచి. చూడండి, నాకు అవేమీ వద్దు. మంగమ్మ క్యాటర్స్ అని 15 ఏళ్ల ముందు ఇక్కడ బాగా ఫేమస్ కదా. చంపేశారు 15 ఏళ్ల క్రితం దాన్ని ఇప్పుడు అడుగుతున్నారా? ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదులేండి అని చెప్పేసరికి ఆ నసగాణ్ణి తప్పించుకుని మంగమ్మ క్యాటరింగ్స్ మంగమ్మ గురించి చాలా ఖర్చు చేసి మరీ వెతికించసాగాడు. మొత్తానికి అతని కృషి ఫలించింది. ఒకప్పుడు మంగమ్మ క్యాటరింగ్ నడిపిన మంగమ్మ అడ్రస్ దొరికింది. కానీ ఇప్పుడు ఆమె కటిక పేదరికలో ఉంది. వయసు పైబడి పట్టించుకునే దిక్కు లేకుండా ఉంది. ఆమెను చూస్తుంటే ఒకప్పుడు ఆ మంగమ్మ చేసిన సహాయం కైలాష్ కళ్ల ముందే కదలాడింది. 25 ఏళ్ల క్రితం మంగమ్మ క్యాటరింగ్ మంచి ఊపు మీద ఉన్న సమయంలో ఒక ఫంక్షన్ కోసం కూరలు తరిగేవారు కూరలు తరుగుతున్నారు, గాడి పొయ్యిల మీద ఎసరు మరిగించేవారు ఎసరు మరిగిస్తున్నారు, స్వీట్స్ వండేవాళ్లు తమ పనిలో తాము ఉన్నారు. అలా కనీసం 50 మంది పనివాళ్లతో మంగమ్మ క్యాటరింగ్స్ వైభవంగా నడుస్తున్న టైం అది.
అందులో చిన్నపిల్లవాడైన కైలాష్ కూరలు తరగడానికని వచ్చి ఆ కూరలు తరుగుతూ తన వేలు కోసుకున్నాడు. బోలెడంత రక్తం పోతుంది. అది చూసిన మంగమ్మ, అయ్యయ్యో, అసలు ఈ కూరగాయల పని ఈ కుర్రాడికి ఎవరు చెప్పారు? కూరలు తరగడానికి ఎవరో వెంకన్న అని కొత్త అతను వచ్చాడు కదా, వచ్చిన రెండో రోజే మానేశాడా? ఆ వెంకన్న మా నాన్నేనండి. నిన్న రాత్రి నుండి మూసిన కన్ను తెరవకుండా పడుకొని ఉన్నాడు. అందుకే ఆయన రాకపోతే ఈ పని కూడా చెడిపోతుందని మా నాన్న బదులుగా నేను వచ్చానండి అని ఆ కుర్రాడు చెప్పడంతో అసలే జాలిగుండెగల మంగమ్మ వెంటనే వెంకన్న దగ్గరకు వెళ్ళింది. అతని పరిస్థితి చూసి డాక్టర్ని పిలిపించి అతనికి వైద్యం చేయించింది. ఏమయ్యా, ఆరోగ్యం ఇంత పాడయ్యే వరకు ఉండకపోతే మొదట్లోనే డాక్టర్ని సంప్రదించాల్సింది కదా. ఇల్లు గడవటమే కష్టంగా ఉన్నోళ్ళం. వైద్యాలు అవి మా వల్ల ఎలా అవుతుందమ్మా? అంటే ఈ పిల్లాడు స్కూల్కి పోవట్లేదా? లేదండి, ఫీజు కట్టలేదని పంపేశారు. అప్పటి నుండి పనులు చేసుకుందామని తిరుగుతున్నాను అని పసివాడు చెప్పిన మాట వినగానే మంగమ్మ మనసు కరిగిపోయింది. అందుకే వెంకన్న చేతిలో కొంత డబ్బు పెట్టి బాగు అయ్యాక పనిలోకి రమ్మని చెప్పింది. కైలాష్కి స్కూల్ ఫీజు కట్టి మళ్ళీ అతను స్కూల్కి వెళ్లేలా చేసింది. కైలాష్ కూడా బాగా చదివే కుర్రాడు కావడంతో మంగమ్మకి చాలా సంతోషం అనిపించేది. అందుకే మంగమ్మ క్యాటరింగ్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఆ పనులు జరుగుతుంటే ఆ మధ్యలో కూర్చుని కైలాష్ చదువుకునేవాడు. ఎప్పుడైనా తన తండ్రికి పెద్ద పెద్ద అండాలు ఎత్తడంలో, ఆ క్యాటరింగ్ ఫుడ్ని ట్రక్కుల్లో ఎక్కించడంలో సహాయం చేస్తూ ఉండేవాడు. మొత్తానికి 7 ఏళ్లలో స్కూల్ చదువు, కాలేజ్ చదువు ముగించుకున్న కైలాష్ పెద్దవాడయ్యాడు. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని ఉన్నా అక్కడికి వెళ్లేంత డబ్బు లేక మౌనంగా ఉండిపోయాడు. ఒకరోజు వంటలు చేస్తున్న తన తండ్రికి సహాయం చేస్తూ ఉండగా, ఏరా కైలాషు, అలా ఉన్నావేంటి? అబ్బే ఏం లేదు పెద్దమ్మా. అదిగా ఆ సాంబార్లో నీ చేత్తో కూసింత ఇంగువ తగిలిస్తే కాసేపు మసిలాగా దింపేస్తాం. ఇవాళ మన వాళ్లతో వడ్డనలకి నేను కూడా వెళతాను పెద్దమ్మా. పని నేర్చుకోవాలి కదా. ఎలాగూ వంటలు వండటం వచ్చేసిందిగా. ఇవాళ సాంబార్ కూడా నేనే కాశాను. బాగా కుదిరింది. కావాలంటే రుచి చూడు. అందుకే ఇంకా నీ దగ్గరే పనిలో పెట్టేసుకో పెద్దమ్మా. ఏంట్రా, అంత చదువుకుని నా దగ్గర గంటలు తిప్పుతుంటావా? ఏం చేయాలి పెద్దమ్మా? నేను చదివిన చదువుకి గౌరవం దక్కాలంటే విదేశాల్లో పై చదువులు చదివితేనే అంతకు తగ్గ ఉద్యోగం, జీతం వస్తాయి. ఇప్పుడు నా చదువుతో ఇక్కడ ఉద్యోగంకి వెళ్ళాలనుకుంటే 10,000 15,000 వస్తాయి అంతే. మరి ఆ డబ్బే నీతో ఉన్నా వస్తుంది కదా పెద్దమ్మా అని బాధ నిండిన ఉక్రోషంతో తన మనసులో ఉన్న మాటని పైకి కక్కేశాడు. అలా జరిగిన వారం తర్వాత ఒకరోజు కైలాష్ పనికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మంగమ్మ కట్టల కొద్దీ డబ్బులు తీసుకుని వచ్చి కైలాష్కి ఇస్తూ, ఇవిగోరా కైలాషు డబ్బులు, ఇవి తీసుకుని విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ఏర్పాట్లు చేసుకో. పెద్దమ్మా, ఇంత డబ్బా? ఇంత డబ్బు ఎక్కడిది పెద్దమ్మా? అది కూడా నాకు ఇస్తున్నావా? పెద్దమ్మా అని నోరారా పిలిచేవాడివి, నీకు కాక ఇంకెవరికి ఇస్తారా? నీలాంటి తెలివైనవాడు పై చదువులు చదువుకుని పై స్థాయిలో ఉండాలి కాని నా గాడి పొయ్యల దగ్గర కూరలు తరుగుతూ గంటలు తిప్పుతూ ఉండకూడదు అంటూ తన పెద్ద మనసు ఏంటో తెలిసేలా కైలాష్కి డబ్బులిచ్చింది. ఆ తరువాత అతను స్టూడెంట్ వీసాకి అప్లై చేయడం, అది రావడంతోటే అతను విదేశాలకి వెళ్లడం, ఆ తర్వాత 2 ఏళ్లకే తన తండ్రిని కూడా విదేశాలకు తీసుకెళ్లిపోయి అక్కడే చదువులు, అక్కడే ఉద్యోగం అని బ్రతుకు వేటలో పడిపోయాడు. మళ్లీ ఇన్నేళ్లకి మంగమ్మ కోసం వెతుక్కుంటూ వచ్చాడు కైలాష్. కాని ఇక్కడ దయనీయంగా ఉన్న మంగమ్మని చూసి, పెద్దమ్మా, ఏంటి పెద్దమ్మా ఇలా అయిపోయావు? అంటే నేను నీ గురించి విన్నదంతా నిజమేనా? మంగమ్మ క్యాటరింగ్ అమ్మేసి ఆ రోజు నాకు డబ్బులిచ్చావా విదేశాలకు వెళ్ళడానికి? ఓరి కైలాషు, నువ్వట్రా ఎంత పెద్దవాడైపోయావు! ఎన్నేళ్లయిందిరా పెద్దమ్మా అనే నీ పిలుపు విని. అవన్నీ కాదు పెద్దమ్మా. నువ్వు ఇంత కష్టంలో ఉంటే నాకు తెలియచేయాలి కదా. చాలా ఉత్తరాలు రాశాను కదా నీకు.
ఒకప్పుడు అందరి కడుపులు నింపిన దానివి ఇప్పుడు చూడు ఎలా అయిపోయావో. అంటూ మంగమ్మ చేసిన త్యాగాన్ని, ఆమె చూపించిన ప్రేమని గుర్తు చేసుకుని బోరున ఏడ్చేశాడతను. చివరిగా కైలాష్ మంగమ్మని తనతో రమ్మంటూ, ఇవన్నీ కాదు పెద్దమ్మ, నువ్వు కూడా నాతో వచ్చేయి. నాన్న పోయాక అక్కడ నాకు కూడా పెద్ద దిక్కులు ఎవరూ లేరు. ఇప్పుడు నా కూతురికి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. దాని పెళ్లికి నీ వంటలే ఉండాలి. నువ్వు నాతో వచ్చేసి నా దగ్గరే ఉండు పెద్దమ్మా అని ఎంత అడిగినా ఆమె ఈ దేశం వదిలి, తన ఇంటిని వదిలి రావడానికి ఒప్పుకోలేదు. అందుకే చివరిగా కైలాష్ ఇలా అంటున్నాడు. సరే పెద్దమ్మా, నేను ఎంత చెప్పినా నువ్వు నాతో రావని అర్థమైంది. కానీ నిన్ను ఇలా వదిలి నేను వెళ్ళను. అందుకే మళ్ళీ మంగమ్మ క్యాటరింగ్స్ నీతో మొదలు పెట్టిస్తాను. నువ్వేమీ చేయనక్కర్లేదు. అలా కూర్చొని యజమానురాలిలా చూస్తూ కూర్చో చాలు. మొత్తం పనివాళ్ళు చేస్తారు. ఈసారి మంగమ్మ క్యాటరింగ్స్లో స్వీట్స్ ఫుడ్స్ అంటే విదేశాల వాళ్ళకి కూడా తెలిసేలా చేస్తాను. మంగమ్మ క్యాటరింగ్స్కి పబ్లిసిటీ. నా జీవితాన్ని దిద్దిన మంగమ్మ క్యాటరింగ్స్ అంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి పెద్దమ్మా అంటూ చదువుకున్న తెలివిని, తన దగ్గర ఉన్న డబ్బుని, తన హోదాతో వచ్చిన పరిచయాలని ఒక్కటేంటి సమస్తం వాడి మూతపడిపోయిన మంగమ్మ క్యాటరింగ్స్ పేరు మళ్లీ ప్రపంచమంతా మారుమోగాలి అనే పట్టుదలతో ఆ వయస్సులో మంగమ్మ జీవితంలోకి మళ్లీ మంచి రోజులు తెచ్చాడు కైలాష్. ఆ విధంగా కూరలు తరుగుతూ తెడ్డు తిప్పుకోవలసిన ఒక పనివాడిని విదేశాలకు వెళ్లి ప్రయోజకుడు అయ్యే స్థాయికి తీసుకెళ్ళింది మంగమ్మ క్యాటరింగ్. మంగమ్మ పసలపూడిలో రంగన్న రిక్షా నడుపుతూ తన జీవనం సాగించేవాడు. అతను, అతడి భార్య, ఇంకా 2 పిల్లలతో ఒక పూరి పాకలో ఉండేవాడు. ప్రతిరోజు అతను పసలపూడిలోని పిల్లల్ని పక్కనే ఉన్న రామచంద్రాపురం స్కూల్కి తీసుకెళ్లి సాయంత్రం తీసుకువస్తూ ఉండేవాడు. ఇంకా మిగిలిన సమయంలో కిరాయిలు తిప్పుకునేవాడు. అదీ కాక అక్కడే రామచంద్రాపురం నుండి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ల నుండి సరుకులు చిన్న చిన్న షాపులకు వేసేవాడు. ఇలా పిల్లల్ని స్కూల్లో దింపేసి ఇంటికి వచ్చిన తర్వాత, ఏంటండి బయట ఎండలు చాలా మండిపోతున్నాయి. పొద్దున్నే కాస్త ఈ సద్దికూడి తినేసి వెళ్ళమంటే వినిపించుకోవు. ఇప్పుడైనా కొంచెం తినేసి పోయి సంతకు వెళ్ళి కూరగాయలు తీసుకొనిరా. ఈరోజు కూరగాయలు కాదు కానీ మంచి ఏటమాసం తీసుకువస్తా. ములక్కాడ ఏటమాసం కూర వండి కాస్త రసం పెట్టావనుకో, మధ్యాహ్నానికల్లా నేను కొట్టులాకే సరుకులు దింపేసి వస్తాను. శుభ్రంగా కూసొని తింటాను. ఏటమాసం అంటున్నావు? బయట ధరలు చూశావు కదా ఎలా మండిపోతున్నాయో. దానికేం పర్వాలేదు. 2 కొత్త కిరాయిలు కూడా ఒప్పుకున్నాను. మనం కడుపు నిండా తినడానికైతే ఏమీ లోటు లేదులే. నువ్వు తిండి కోసం ఎప్పుడూ ఆలోచించకో. ఇలా చెప్పేసి రంగన్న లచ్చికి ఏటమాంసం తెచ్చి ఇచ్చి కిరాయిలు వేయడానికి వెళ్ళిపోతాడు. మధ్యాహ్నానికల్లా కిరాయిలు మొత్తం వేసేసి వచ్చేటప్పుడు ఎవరైనా పసలపూడి వచ్చే బేరాలు ఉంటే వాళ్ళని ఎక్కించుకుని వచ్చేసేవాడు. మధ్యాహ్నానికల్లా ఇంటికి వచ్చేసి భోజనం చేసేసి పెళ్లంతో కొంతసేపు కబుర్లు చెప్పి ఒక్క క్షణం అలా కునుకు తీసి మళ్ళీ 3 అయ్యేసరికి పట్టణం వెళ్ళి బేరాలు ఉంటే చూసుకుని వారిని తీసుకెళ్లి దింపేసి స్కూల్ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చేసేవాడు. తర్వాత మళ్లీ రాత్రి 8 అయ్యే వరకు బేరాలు తిప్పుకునేవాడు. ఇలా రంగన్న జీవితం హాయిగా గడిచిపోతుంది. పిల్లల్ని కూడా చక్కగా చూసుకునేవాడు. కాని అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. 2 ఏళ్ల తర్వాత క్రమంగా రిక్షాలు తగ్గి ఆటోలు పెరిగాయి. ఏమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? పలసపూడేనా? ఎక్కండి, అరగంటలో దింపేస్తాను. వద్దు బాబు, నేను ఆటో ఎక్కిపోతానులే. నేను తొందరగా వెళ్ళాలి. అలా కాదమ్మా, ఆటో అయితే ఎక్కువ డబ్బులు తీసుకుంటారు కదమ్మా. పోనీ ఎప్పుడు ఇచ్చే డబ్బుల మీద 2 రూపాయలు తగ్గించే ఇవ్వండి. వద్దు బాబు, నేను ఆటోలోనే పోతాను. డబ్బులు ఎక్కువైనా కూడా ఇంటికి తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇంకా కూర్చోడానికి కూడా చాలా బావుంటుంది. ఇంకా ఆ రోజు ఎంత తిరిగినా కూడా పట్టుమని 2 బేరాలు కూడా తగలేదు. ఇంకా రోజంతా రిక్షాని తిప్పి సాయంత్రానికి స్కూల్ పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు స్కూల్ పిల్లల్ని ఎక్కించుకోవడానికి వెళ్ళినప్పుడు, బాబు రంగన్న, మా బుజ్జిగాణ్ణి ఈ నెల పూర్తయ్యే వరకు నీ రిక్షాలో తీసుకుపో. తర్వాత నెల నుండి మీ అయ్యగారు ఆటో మాట్లాడారు.
ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. అదేటమ్మా అలా అంటారు? మీ పిల్లల్ని నేను జాగ్రత్తగానే తీసుకొస్తున్నా కదా. 3 ఏళ్ల నుండి తీసుకువెళ్తున్నాను. నా మీద చిన్న ఫిర్యాదు కూడా లేదు కదమ్మా. నిన్ను తప్పు పట్టడం లేదు రంగయ్య. ఈ రిక్షాలో వర్షం పడితే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆటో అయితే స్కూల్ నుండి ఇక్కడికి 10 నిమిషాల్లో వచ్చేస్తారు. అందుకే మీ అయ్యగారు బాగా ఆలోచించి ఆటో మాట్లాడారు. సరే అమ్మా, మీ ఇష్టం. ఇలా రంగన్న స్కూల్ పిల్లల కిరాయి కూడా ఆటోల వల్ల పోయింది. పిల్లల్ని దింపేసి కొట్టులకు వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఆటోలని మాట్లాడుకున్నామని రంగన్నని ఇంకా రావద్దని చెప్పేస్తారు. రంగన్న పరిస్థితి దిక్కుతోచని విధంగా అయిపోతుంది. ఇల్లు గడవడం కూడా ఇబ్బందిగా మారిపోతుంది. తన రిక్షా తన పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లడానికి తప్ప ఎందుకూ పనికి రాకుండా పోతుంది. బేరాలు లేక రంగన్న ఇంటికి వెళ్ళిపోతాడు. ఏమండి, మన పిల్లల బడి ఫీజు కట్టాలండి. నిన్నే ఆ టీచర్ కామేశ్వరమ్మ వచ్చి చెప్పింది. నేను అదే ఆలోచిస్తున్నానే. ఈ ఆటోలు వచ్చాక రిక్షాలు అన్నీ కూడా పూర్తిగా పడకేశాయి. అందుకే నాకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. 2-3 ఎక్కినా కూడా 100 బేరాలు ఆడి ఎక్కుతున్నారు. ఆ రూపాయి డబ్బులు కూడా రావని అలా తిప్పాల్సి వస్తుంది. మరిప్పుడు మనమేం చెయ్యాలి? ఇంట్లో అవసరాలు కూడా తీరకపోతే ఎలా అయ్యా? సరేలే, అదేదో నేను చూసుకుంటాలే. పిల్లల బడి సమయం అవుతుంది, వాళ్ళని తీసుకువస్తాను. ఇలా రంగన్న రిక్షా తీసుకుని పిల్లల్ని తీసుకురావడానికి రామచంద్రాపురం వెళ్తాడు. వచ్చే దారిలో పిల్లలు రోడ్డు మీద కనిపిస్తున్న బజ్జీల బండిని చూపించి అవి కావాలి అని అడుగుతారు. అక్కడికి వెళ్ళి ఆ బజ్జీలు తీసుకొచ్చేసరికి రంగన్నకి దాదాపు 15 గంట సమయం పడుతుంది. అంతమంది జనాలు ఉంటారక్కడ. వెంటనే రంగన్న బుర్రలో ఒక ఆలోచన వస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏమీ లచ్చి, నాకొక ఆలోచన వచ్చింది. మన రిక్షా ఇప్పుడు ఎవరూ ఎక్కడం లేదు కదా. దాన్ని మనం ఇప్పుడు ఏమి చేయగలం? ఆటో కొనేస్తూ ఆమత మన దగ్గర లేదు. అందుకే నువ్వు వంటలు బాగానే చేస్తావు కదా. రామచంద్రాపురంలో హోటల్లో కొనుక్కొని తినే జనాలు ఎక్కువ. అయితే మనమేం చేద్దాము? అదే లచ్చి, అక్కడ మనం రిక్షా వేసుకుని తిరిగి పొద్దున టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు, అలాగే సాయంత్రం చిరుతిళ్ళు అమ్ముదాము. నీ ఆలోచన బానే ఉందయ్యా. ఇప్పుడు పిల్లల ఫీజులకే మన దగ్గర డబ్బు చాలినట్టుంది. ఈ వంటల కోసం ఎక్కడి నుండి తీసుకొస్తావు? మన ఊరిలో శెట్టిగారు ఉన్నారు కదా, ఆయన్ని అడుగుతాను. అప్పుగా ఏమైనా ఇస్తారేమో చూస్తాను. సరే వెళ్ళు. నీ ప్రయత్నం నేనెందుకు కాదనాలి? రంగన్న డబ్బు అప్పు కోసం శెట్టిగారింటికి వెళ్తాడు. శెట్టికి రంగన్నంటే బాగా నమ్మకం. రంగన్నే శెట్టిగారి పిల్లల్ని తన రిక్షాల్లో స్కూల్కి తీసుకెళ్లేవాడు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు పట్టణంలో పెద్ద చదువులు చదువుతున్నారు. రంగన్న శెట్టిగారిని ఒక 5,000 రూపాయలు అప్పుగా అడుగుతాడు. అంత డబ్బు ఎందుకు అవసరం పడింది అని శెట్టి అడగగానే తన రిక్షా ఇప్పుడు ఎవరూ ఎక్కట్లేదని, అందుకే ఇలా వంటలు చేసి అమ్ముకుంటానని చెప్పడంతో రంగన్న మీద నమ్మకంతో శెట్టి 5,000 రూపాయలు అప్పుగా ఇస్తాడు. రంగన్న ఆ డబ్బుతో రిక్షా రూపురేఖలు కొంచెం అందంగా మార్చి వంటలకి కావలసిన సామాగ్రి అంతా తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఏమండి, శెట్టిగారు డబ్బులిచ్చారా? ఇచ్చే ఉంటారులేండి. మీ మొక్కల్లోని ఆనందమే చెప్తోంది. ఇచ్చారు లచ్చి, ఇదిగో చూడు రిక్షాని ఎలా మార్చేశాను. ఇంకా రేపటి నుండి వంటలు చేయాలి కదా, దానికి కావలసిన సామాను కూడా తీసుకువచ్చాను. ఇంకా నీకు సాయం చేయడానికి మా అక్క కూతురు స్వప్నాన్ని కూడా తీసుకువచ్చాను. అవునత్తా, నేను ఇంట్లో ఎలాగో ఖాళీగానే ఉంటున్నాను కదా. ఇక్కడ ఉంటే నీకు ఏదో ఒక పనిలో సాయపడొచ్చని వచ్చాను. మంచి పని చేశారండి. స్వప్న, ఇప్పటినుండి నీ పెళ్ళయ్యేలోపు నీకు రకరకాల వంటలన్నీ నేర్పిస్తానే. ఇలా రంగన్న తన వంటల వ్యాపారానికి కావలసిన వస్తువులు అన్నీ సర్దుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం టిఫిన్ల కోసం ఏమేమి కావాలో లచ్చికి తను కూడా సాయం చేస్తాడు. టిఫిన్ల కోసం ఇడ్లీ, పూరి, బజ్జీ ఇంకా వడను తయారు చేయాలి అనుకుంటారు. అలాగే మధ్యాహ్న భోజనాలకి గాను అన్నం, పప్పు, రసం, సాంబారు, ఒక వేపుడు, పెరుగు ఉండేలా చూసుకుంటారు.
అలాగే సాయంత్రం చిరుతిళ్ళల బజ్జీ సమోసా పునుగులు తయారు చెయ్యాలి అని అనుకుంటారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఏమండి, రామచంద్రాపురంలో అంతా పెద్ద పెద్ద హోటళ్ళున్నాయి కదా, జనాలు మన దగ్గరకొచ్చి ఎందుకు కొంటారు చెప్పండి? అందుకే కదా ఊరు మొత్తం తిరిగి అమ్మడానికి నా రిక్షాని సిద్ధం చేసుకున్నాను. మీరు ఏమీ అనుకోను అంటే మీకొక సలహా చెప్పనా మావయ్య? అక్కడ ఏఆర్టీఓఎస్ ఫ్యాక్టరీ దగ్గర ఎక్కువ మంది పని చేస్తారు కదా, వాళ్ళ విరామాల సమయంలో నువ్వు అక్కడికి వెళ్ళు, కావలసిన వారు వచ్చి కొనుక్కుంటారు. అలాగే మిగిలిన సమయాల్లో అక్కడ ప్రభుత్వ కాలేజీ, ఇంకా కవితమ్మ గారి హాస్పిటళ్ళు ఒకే చోట ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళు, నీకు మంచి గిట్టుబాటవుతుంది. సరిగ్గా చెప్పావే స్వప్న, ఎంతైనా చదువుకున్న వాళ్ళ బుర్ర చాలా వేగంగా పనిచేస్తుంది. ఇలా ముగ్గురు అనుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మరుసటి రోజు నుండి వాళ్ళ వంట పని ప్రారంభిస్తారు లచ్చి ఇంకా స్వప్న. అలాగే వండిన వాటిని స్వప్న చెప్పిన ప్రదేశాలకి తీసుకెళ్లి అమ్ముతాడు రంగన్న. మొదటి వారం రోజులు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా తరువాత నుండి అక్కడ చాలామంది రంగన్న భోజనానికి అలవాటు పడతారు. వీళ్ళ వ్యాపారం క్రమంగా పుంజుకుంటుంది. ఏమండి, మన వ్యాపారం ఇప్పుడు బాగానే నడుస్తుంది కదా, శెట్టిగారి అప్పు కూడా తీరిపోయింది. ఇప్పుడు మనం ఒక ఆటో కొందాము. మీరు ఈ రిక్షా అంతా కష్టపడి తొక్కక్కర్లేదు కదా. నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది, కానీ నేను ఈ డబ్బుతో స్వప్న పెళ్లి చేయొచ్చు అనుకున్నాను. మనం ఈ భోజనాలు అమ్మడం మొదలుపెట్టిన దగ్గర నుండి మనకి స్వప్న ఎంతగానో సాయపడింది. నేను ఈ విధంగా దాని రుణం తీర్చుకోవాలి అనుకున్నాను. నా పెళ్లికి ఇప్పుడు అంత తొందర ఏముంది మామయ్య, నీ చేతుల మీదుగానే నా పెళ్లి జరిపించుకుంటాను. ముందు నువ్వు మంచిగా స్థిరపడు. స్వప్న మాటలతో ఏకీభవించిన రంగన్న లచ్చి చెప్పినట్టు ఆటోను కొంటాడు. ఆటో వచ్చిన దగ్గర నుంచి రంగన్నకి కొంచెం శ్రమ తగ్గినట్టు అనిపించి వ్యాపారం ఇంతకు ముందు కంటే చాలా బాగా సాగుతుంది. దాంతో రంగన్న మంచి ఇల్లు కట్టుకుంటాడు. అలాగే స్వప్నకి కూడా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాడు. మీరు స్వప్నకి పెళ్లి చేసి ఈ విధంగా తన రుణం చాలా బాగా తీర్చుకున్నారండి. అంతే కదా లచ్చి, అది ఆ రోజు తెలివిగా ఆలోచించబట్టే కదా మన వ్యాపారం ఇలా ముందుకు వెళ్ళింది. అదేం లేదు మామయ్య, నువ్వు ఇలా మన ఇంటి నుండి తయారు చేసిన భోజనాలు అమ్మాలని అనుకోకపోతే నేను మాత్రం ఏం చెప్పగలను? ఇలా రంగన్న తన ఇంటి భోజనం అమ్మిన డబ్బుతో రామచంద్రాపురంలోనే ఒక మంచి హోటల్ని మా ఇంటి భోజనం పేరుతో ప్రారంభిస్తాడు. లచ్చి రంగన్న కలిసి ఆ హోటల్ని మరింత ముందుకు తీసుకుని వెళ్తారు. కొడుకులు కూడా చదువుకున్న తర్వాత వేరే ఉద్యోగంలో చేరకుండా వాళ్ల తెలివితేటలతో ఆ జిల్లాలో మరొక 6 హోటళ్లు ప్రారంభించి తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. మోహన్ మరియు రాంబాబులు హైదరాబాదులో ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అలాగే వీళ్ళిద్దరూ కూడా ఎదురెదురు ఇళ్లలోనే ఉండేవారు. ఎప్పుడూ కూడా ఇద్దరూ ఇంటి నుండే భోజనం తీసుకుని వెళ్ళేవారు. ఇద్దరూ ఒకే కంపెనీ, ఒకే చోట అవడం వల్ల ఒకరి కూరలు మరొకరు రుచి చూస్తూ ఉండేవారు. రాంబాబు లంచ్ బాక్స్ ఎప్పుడూ కూడా కాస్త ఎక్కువగానే ఉండేది. ఏమిటి రాంబాబు గారు, ఈరోజు ఏం కూర తీసుకువచ్చారు? ఎంతైనా మా చెల్లెమ్మ చేతి వంట తింటున్నారు. మీరు చాలా అదృష్టవంతులండి. మీకు ఏమైనా తక్కువ అండి? మా చెల్లెమ్మ కూడా బాగానే చేస్తుంది కదా. ఆ తలకాయ కూర ఉంటుంది చూడండి, అబ్బా చెప్పగానే నోట్లోని నీళ్లు ఊరుతున్నాయండి. బాగుందండి మీ ఇద్దరి పని. మధ్యాహ్నం భోజనం సమయం కాగానే చక్కగా కడుపు నిండుగా తింటారు. కానీ మేము అలా కాదు, ఇంటి భోజనం తిని ఎన్ని రోజులు అయిందో. అలా బాధపడకపోతే నువ్వు కూడా చక్కగా పెళ్లి చేసుకో సతీష్. నీ భార్య కూడా చక్కగా వండి పెడుతుంది. వామ్మో, నన్ను అప్పుడే గోతిలో దింపేద్దామని చూస్తున్నారా? పాపం కష్టపడుతున్నాడు. మధ్యాహ్నం వీడికి కూడా కొంచెం పెడదాములే అనుకోకుండా పెళ్లి చేసుకోమంటారా? నేను మీ దగ్గర ఒక్క క్షణం కూడా ఉండను. ఇలా నవ్వులతో వాళ్ల భోజనం ముగుస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మోహన్ తన భార్యతో రాంబాబు భార్య వంటల కోసం, రాంబాబు తన భార్యతో మోహన్ భార్య వంటల కోసం గొప్పగా చెప్తారు. అలాగే సతీష్ మంచి భోజనం కోసం పడుతున్న అవస్థల కోసం కూడా చెప్తారు. దాంతో రాంబాబు భార్య అప్పటి నుండి కూడా రాంబాబు తీసుకువెళ్లే లంచ్ బాక్స్ ఒక ముగ్గురికి సరిపడేలా కడుతూ ఉండేది.
ఇదిలా ఉండగా ఒకరోజు ఎదురెదురు ఇళ్లే కావడంతో మోహన్ భార్య ఇంకా రాంబాబు భార్య కలిసి కూరగాయల మార్కెట్కి వెళ్తారు. ఏంటండి సీతగారు, మీరు వంటలు చాలా బాగా చేస్తారంట కదా, మా వారు మీ వంటల గురించి చాలా బాగా చెప్పారండి. అదేం లేదండి, మీ వంటలు కూడా చాలా బాగుంటాయంట కదా, మా ఆయన చెప్పారు. మా చెల్లెమ్మ చాలా చక్కగా చేస్తుంది అని చెప్పారు. ఇంతకీ మీరు ఏమేమి వంటలు బాగా చేస్తారేంటి? నేను ఇక్కడ తెలంగాణలో చేసే అన్ని వంటలు బాగా చేస్తాను. మరి మీరు ఏ వంటలు బాగా చేస్తారండి? అమ్మో, అది చెప్పాలంటే చాలా పెద్ద లిస్టే ఉంటాదండి. ఒక్క చేపతోనే ఎన్ని రకాలు చేయొచ్చో తెలుసా అండి? నేనెప్పుడూ అడగనే లేదు. మీది ఏ ఊరండి? మాది కోటిపల్లండి. గోదారి గట్టు పట్టుకుని వెళ్ళిపోతే అటు రాజమండ్రి ఇటు యానాం. ఒక్కసారి మా ఊరు వచ్చారనుకోండి అస్సలు మర్చిపోరులేండి. అలా ఉంటాది మరి మాతోని. మర్యాదలు మాటలు రెండింటితో కడుపు నింపేస్తాం. అవునండి, నేను విన్నాను. ఇప్పుడు చూస్తున్నా. మా వారు చెప్పారు, మీరు రాంబాబు అన్నకు లంచ్ బాక్స్ కూడా ముగ్గురికి సరిపడేలా పెడతారంట కదా. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ తమకు కావలసిన కూరగాయలు తీసుకుని ఇంటికి చేరుకుంటారు. తరువాతి రోజు గోదావరిలో కొత్త నీళ్లు వచ్చి పులుసలు పడ్డాయి అని రాంబాబు వాళ్ళ నాన్న పనిగట్టుకుని మరీ వచ్చి రాంబాబు కోసం పులుసలు తీసుకుని వస్తాడు. పుస్తెలు అమ్మే అయినా పులుసలు కొనుక్కొని తినాలంటారు. పులుస అరుదుగా దొరకడం వల్ల ధర కూడా కాస్త ఎక్కువే. ఇక్కడ రాంబాబు వాళ్ళు ఉండేది పిల్లలతో కలిపి నలుగురు. వాళ్ళ నాన్న తెచ్చింది 6 డజను పులసలు. ఏంటండి మామయ్య గారు, మేము లింగులింగుమని ఉండేది నలుగురం. మాకు ఇన్ని పులసలు అవసరమా? మళ్ళీ మీరు అంత దూరం నుండి పనిగట్టుకుని వచ్చారు? ఏంటమ్మా అలా అంటావు? ఏటిన అర్థనకి ఒకసారి వస్తాది. నా కొడుక్కి ఇదంటే ఎంత ఇష్టమో అనుకున్నావు? నా కోసం ఆలోచించకుండా దీన్ని వండేయి, చెప్తాను. సీతకి మా అమ్మగారి సంగతి తెలిసిందే. ఆ మాటకి వస్తే సీత మా అమ్మగారే కాదు, ఆ గోదారోళ్ల ప్రేమలే అలా ఉంటాయి. ఏదైనా ముందు బిడ్డల కడుపు తడవాల్సిందే అని అనుకుంటూ సీత పులసల్ని మొత్తం శుభ్రం చేసి పులుసు పెడుతుంది. సాయంత్రం పులుసు చేసిన తరువాతి రోజు ఇంట్లోకి కావలసినంత తీసుకుని మిగిలిన దానిని రాంబాబు ఆఫీస్కి కొంచెం, సుమాకి ఇవ్వడానికి కొంచెం సర్దుతుంది. రాంబాబు తన తండ్రిని రైలెక్కించి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత సీత పులుసు తీసుకుని సుమా దగ్గరికి వెళ్తుంది. ఏంటి సీతగారు, ఇలా వచ్చారు? ఏదైనా పనా? చెప్పండి. పనేం లేదండి బాబు. మా మావయ్య గారు మా ఊరు నుండి పులుసులు తీసుకొచ్చారు. అది నిన్న పులుసు చేసి ఇదిగో మీకు ఇప్పుడు తీసుకొనొచ్చాను. నిన్నటిదా అండి? రాత్రి ఇవ్వడానికి లేట్ అయిందని ఫ్రిడ్జ్లో పెట్టారా ఏంటి? ఏంటండి బాబూ అలా అంటారు? మీరెప్పుడు పులసల గురించి వినలేదా? కనీసం సినిమాలో కూడా చూడలేదా ఏంటి? ఈ పులసల పులుసు రాత్రి వండుకొని మరుసటి రోజు ఉదయం వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది నా సామిరంగా. అవునా? అంత బావుంటుందా అండి? నేను చెప్పడం కాదులే కాని మీరే తిని చూడండి, అప్పుడు మీరే చెప్తారు కదా. ఇక నేను వెళ్ళొస్తాను. సీత సుమా దగ్గర్నుంచి వచ్చిన కొంతసేపటికి రాంబాబు కూడా ఆఫీసు నుండి వచ్చేస్తాడు. ఆఫీసులో అందరూ కూడా పులసల పులుసుని చాలా మెచ్చుకున్నారని చెప్తాడు. అలాగే ఒక సలహా కూడా ఇచ్చారని, ఇక్కడ ఇంత అద్భుతమైన గోదావరి రుచులు దొరకట్లేదని మనల్ని ఒక హోటల్ కూడా మొదలు పెట్టమని చెప్పారు. నాకు కూడా వాళ్ళ ఆలోచన మంచిగానే అనిపించింది. దీనికి నువ్వేమంటావు సీత అంటాడు. దీనిలో నేననేదేముందండి, మొదలెడితే బాగానే ఉంటుంది. కానీ ఇది మూన్నాళ్ల ముచ్చట్లాగా కాకుండా ముందు వెనక ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. అంటే నువ్వు దేనికోసం అంటున్నావు సీత? అంటే ముందు పెట్టుబడి చూసుకోవాలి. ఆ తరువాత మనం వండడానికి మంచి సరుకు, శుభ్రమైన సరుకు ఉండాలి. ఓసిని ఇంతేనా? సరుకు అయితే మా నాన్నకి చెప్తే తెల్లారేసరికి లోడు దించుతాడు, అంతే. ఇంకా పెట్టుబడి అంటావా? మీ నాన్న ఇచ్చిన కొబ్బరి తోట అమ్మేద్దాము, ఏమంటావు? ఏమంటాను, ఒక్క పైసా కూడా ఇవ్వనంటాను. అది మా నాన్న ఇచ్చింది, నేను ఎవ్వరికీ ఇవ్వను. ఏదో సరదాకి అన్నానులే. నువ్వు పెట్టుబడి కోసం కంగారు పడకు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు చేయాల్సిందల్లా
రుచికరంగా వండి పెట్టడమే. ఇలా రాంబాబు సీతలు హోటల్ పెట్టడానికి నిర్ణయించుకున్నాక రాంబాబు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి తనకి రొయ్యలు ఇంకా చేపలు కావాలని చెప్తాడు. వాళ్ళ నాన్న అక్కడ ఏటకు వెళ్లే వాళ్లతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇంకా ఇక్కడ హోటల్కి కావలసిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతాయి. సీత అక్కడ ఉన్న పని వాళ్లతో చేపల్ని మొత్తం శుభ్రం చేయించి అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటుంది. అమ్మగారు, అన్నీ సిద్ధం చేశారు, బాగానే ఉంది. మరి మసాలాలు ఎక్కడా కనిపించట్లేదు ఏంటి? అయ్యగారికి తీసుకురమ్మని చెప్పాలా? అవసరం లేదు రంజిత్. నీసు కూర ఏది వండినా మన చేతులతో మనం చేసుకున్న మసాలానే కూరకి రుచినిస్తాది. నేను అక్కడ వేటికవి విడిగా పెట్టాను. వాటిని నువ్వు కొంచెం మిక్సీ పడితే చాలు. అవునమ్మగారు, నాకు తెలియక అడుగుతున్నాను. ఇక్కడ ఇన్ని చేపలు దొరుకుతాయి కదా, ఆ రాజమండ్రి నుండి అంత ఖర్చు పెట్టుకొని ఈ చేపలు తేవడం అవసరమా? నువ్వు ఎప్పుడూ గోదావరి చేపలు తిని ఉండవురా, అందుకే ఇలా అంటున్నావు. అన్ని చేపలు అన్ని కూరలకి పని చెయ్యవు. పులుసుకి ఒకటి, ఇగురికి ఒకటి, వేపుడికి ఒకటి. ఇంకా ఈ రొయ్యలంటావా, అన్నీ చేసుకోవచ్చు. ఇంకా ఇంకో విషయం, పులుసుకి పెద్ద గిన్నె పెట్టు. అలాగే చేపలు వేపేటప్పుడు ఎలా పెడితే అలా కలిపేయకూడదు, విడిపోతాయి. అర్థమైందా? ఇలా సీత రంజిత్కి చెప్తూ ఉంటుంది. రంజిత్కి వచ్చిన ప్రశ్నలన్నింటికీ విసుక్కోకుండా సమాధానాలు చెప్తుంది. అలాగే పులుసుకి అవసరమైన చేపలన్నింటినీ ఒకచోట, ఇగురికి కావలసిన వాటిని ఒకచోట, వేపుడికి కావలసిన వాటిని సిద్ధం చేసుకొని వంట మొదలు పెడుతుంది. అన్నిటినీ కూడా భోజనం సమయానికి చక్కగా సిద్ధం చేసేస్తుంది. ఇంతలో రాంబాబు ఆఫీసు అక్కడికి దగ్గరే కావడంతో అక్కడి వాళ్ళనందర్నీ రాంబాబు భోజనానికి పిలుస్తాడు. వండిన వాసన చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. మా ఆఫీస్ వరకు వస్తున్నాయి ఆ గుమగుమలు. అంత బావున్నాయా బాబూ? అయితే ఈ మంచినీళ్లు తాగి అలా కూర్చో. ఇప్పటికీ కడుపు నిండిపోయింది కాబట్టి రేపు వచ్చి తిందువు కాని. అమ్మో, మీ గోదావరోళ్లతో ఎటకారం అంటే కష్టమే. ఆకలిస్తుంది వదినా. మా అన్నయ్య రాజమండ్రి నుండి ఏం తెప్పించాడు? నువ్వు ఏమేమి చేశావు? ఏమేం చేశావేంటన్నా? ఏమి చేయలేదు అడుగు. చిన్న చేపలు, చింత చిగురు, మట్టగిడసల పులుసు, గులివిందల ఇగురు, రొయ్యల ఇగురు, రొయ్యల వేపుడు, అమ్మో ఇంకా చాలా ఉన్నాయి. పులసలు, చీరమేను, పండుగొప్ప. నీకు ఏది కావాలో చెప్పు. రంజిత్, వీళ్లకు కావలసినవి అన్నీ దగ్గర ఉంది. చూసుకో. మీరందరూ కూడా మొహమాట పడకుండా అడగండి సతీష్. నా మొహమాటం గురించి మీకు తెలిసిందే కదా అన్నా. సుమగారు, ఈరోజు మా వంటలన్నీ మీరు రుచి చూడాల్సిందే. ఏ ఒక్కటి వదిలిపెట్టకూడదు. రుచి చూస్తే మీరే వదిలిపెట్టర్లేండి. అన్ని రకాలుంటాయండి మా గోదావరి చేపలు అంటూ సుమకి దగ్గర ఉండి వడ్డిస్తుంది సీత. ఇలా అందరూ కూడా మొదటి రోజు కావడంతో అన్నీ గోదావరి చేపలు రుచిని చూస్తారు. ఒక్కొక్క చేప రుచిని మించి ఒకటి ఉంటుంది. దీనికి కారణం రాంబాబు వాటిని సరాసరి ఎటువంటి నిలువ లేకుండా తీసుకురావడం ఒకటి అయితే, సీత చేతిలోని రుచి ఒక కారణం. ఇలా వాళ్ళందరూ కూడా భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. సాయంత్రం రాంబాబు ఇంటికి వచ్చిన తర్వాత, సీత, ఈరోజు ఆఫీసులో అందరూ ఫోన్లు చేసి నీ వంటని తెగ పొగుడుతున్నారు తెలుసా? ఇలాగే సాగితే మన వ్యాపారం చాలా బాగుంటుంది. మీరు ఆ విషయంలో భయపడాల్సిన పని లేదు. మనం గోదారిని నమ్ముకున్నాం. ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళని ఆ తల్లే చూసుకుంటుంది. ఇలా 2 నెలల్లోనే వాళ్ల హోటల్ బాగా నడవడంతో రాంబాబు కూడా ఉద్యోగం మానేసి హోటల్నే చూసుకునేవాడు. ఇంకా వాళ్ళు కాలాన్ని బట్టి కొయ్య పరిగెలు, గట్టింగలు, దొందులు, మెత్తళ్ళు, గుడ్డాకు రాయిలు ఇలా రకరకాల చేపల్ని తెచ్చి వాటిని కేవలం కూరలుగానే కాకుండా పచ్చళ్ళుగా కూడా పెట్టి తమ వ్యాపారాన్ని విదేశాల వరకు విస్తరించుకున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే సిటీలో ఏది తినాలన్నా కాస్త ఖరీదు పెట్టాల్సిందే. అలాంటి ఈ సిటీకి వినోద్, భార్గవ్ అనే 2 యువకులు ఎన్నో ఆశలతో ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకంతో వచ్చారు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఇక్కడ ఉన్న కాంపిటీషన్ వల్ల వాళ్ళకి ఉద్యోగాలు రావడం గగనమైపోయింది. అలాంటి సమయంలో వాళ్ళు డీలా పడే స్థితికి వచ్చేశారు. ఏరా భార్గవ్, మనకి అసలు ఉద్యోగాలు వస్తాయంటావా? ఏమోరా, నాకు అదే డౌట్గా ఉంది.
చిన్నప్పుడు మాది ఒక మోస్తరు స్కూలు. అలాంటిది మా స్కూల్ మొత్తంలో ఇంగ్లీష్లో ఏ స్పీచ్లు ఇవ్వాలన్నా నేనే ఇచ్చేవాడిని. అది అయ్యాక స్కూల్లో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే నా ఇంగ్లీష్కి తెగ మురిసిపోయేవాడిని నేను. కానీ ఇప్పుడు ఒక్కో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంటే తెలుస్తుందిరా నా కమ్యూనికేషన్ ఎంత వీక్గా ఉందో. నిజమేరా, నాకు మా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు, బీటెక్ చేస్తే కాదురా, టెక్నికల్ స్కిల్స్ పెంచుకో, తరువాత ఏదో ఒక కంపెనీలో జీతం కోసం కాకుండా ఎక్స్పీరియన్స్ కోసం చెయ్యి, లేదంటే పాస్అవుట్కి జాబ్ జాయినింగ్ టైంకి మధ్య గ్యాప్ ఎక్కువ వస్తుంది, అప్పుడు జాబ్ రావటం కష్టమన్నారు. అయినా నేను పట్టించుకోలేదు. ఇప్పుడేమో ఏజ్ పెరిగిపోతుంది, ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగాలంటే సిగ్గుగా ఉంది అని ఇంతకాలం తాము బ్రతికిన భ్రమల నుండి, తాము వహించిన నిర్లక్ష్యం నుండి బయటకొచ్చి మాట్లాడుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే మరోవైపు ఎక్కువ ఐటీ కంపెనీలు ఉండే ఒక కాస్ట్లీ ఏరియాలో కనకమాంటి ఫుడ్ బాగా ఫేమస్. అక్కడ ఒక్క ఐటీ వాళ్ళు మాత్రమే కాదు, పెద్ద పెద్ద కారుల్లో చాలామంది ధనవంతులు కూడా భోజనం చేయడానికి వస్తారు. అందుకు కారణం ఏంటంటే సిటీలో డబ్బులకి విలువ ఎలాగో ఉండదన్న సంగతి అందరికీ తెలుసు. కానీ అంత ధర పోసినా చక్కటి ఆహారం ఎక్కడా దొరకదు. అలాంటిది కనకమాంటి దగ్గర ఖర్చు చేసే ప్రతి పైసా మాత్రం పైసా వసూల్లాంటిదే. అందుకే అటుగా పోతున్న ఏ ఆకలి వేస్తున్న వ్యక్తి అయినా ఎప్పుడూ రద్దీతో కిక్కిరిసిపోయే ఆమె దగ్గర భోజనం చేసి వెళతారు. ఆమె దగ్గర ధరలు కూడా బయటతో కంపేర్ చేస్తే రీజనబుల్గా ఉండడంతో కనకమాంటి భోజనం కూడా బాగా ఫేమస్. బాబూ, మీది మొత్తం 1000 రూపాయలైంది. వెయ్యా ఆంటీ? అవును బాబూ, స్కానర్ అయితే అక్కడ ఉంది, క్యాష్ అయితే నాకివ్వు అంటూ ఆంటీ చెప్పేసరికి ఆ కుర్రాడు డబ్బులు పే చేసి వెళ్ళిపోయాడు. ఇదంతా అక్కడే ఆకలేసి భోజనం కోసం వెళ్ళిన వినోద్ చూస్తూ ఉన్నాడు. అందుకే మనసులో ఇలా అనుకుంటున్నాడు, అమ్మో, భోజనాలకి 1000 రూపాయలా? ఆడి కింద ఈడి కింద ఉద్యోగం చేసుకోవడం కన్నా ఇదే బాగున్నట్టుంది. రోడ్డు పక్కన భోజనాలు అమ్ముకోవడం. ఈ లెక్కన ఆంటీ రోజుకి ఎంత సంపాదిస్తుంది? నెలకి ఎంత వస్తుంది? అనుకుని తన రూమ్కి పోయి భార్గవ్కి తన అభిప్రాయాన్ని చెప్పాడు. అవునరా, నా కళ్ళతో నేను చూశాను. ఆ కనకం ఆంటీ భోజనాల దగ్గర జనం మామూలుగా ఉండరు. ఏదో ఫ్రీగా భోజనాలు పెడుతుంటే ఉంటారు చూడు, అలా ఉన్నారు. పైగా ఫుడ్ రేట్లు కూడా అలానే ఉన్నాయి అంటూ పూర్తి వివరం తెలుసుకోకుండా వినోద్ చెప్పింది విని అసలు ఎంతమంది తింటే ఆవిడ 1000 రూపాయలని చెప్పిందో కూడా ఆలోచించకుండా భోజనాలు అమ్ముకోవడం లాభసాటి వ్యాపారం అనుకున్నారు. అందుకే ఇకపై ఉద్యోగాల ప్రయత్నం మానేసి ఏదో చిన్న పెట్టుబడితో తాము కూడా కనకమాంటిలాగా భోజనాలు అమ్ముకుందామని డిసైడ్ అయ్యారు ఆ యువకులిద్దరూ. భార్గవ్, మొత్తానికి అన్ని ఏర్పాట్లు మనం చేసేశాంరా. ఇప్పుడు మనం కొత్తగా చేయాల్సిందేంటంటే ఆ కనకం ఆంటీ 1000 రూపాయల భోజనం దగ్గర ఫుడ్ని ఎలా పడితే అలా పెట్టడం నేను చూశాను. అందుకే మనం ప్రజెంటేషన్ స్టైల్ మారుద్దాం. మెడలో ఒక ఆప్రాన్ వేసుకుని, తలకి టోక్యే, చెఫ్స్ ధరించే క్యాప్స్ పెట్టుకుని, చేతులకి గ్లౌజెస్ వేసుకుని అలా హైజెనిక్గా ప్రజెంట్ చేస్తే మన ప్రజెంటేషన్కే పడిపోతారా. అందరూ చదువుకున్న వాళ్లే కదా అంటూ వాళ్ళు అనుకున్న అవతారంలో ఆ కనకమాంటి ఫుడ్ సెంటర్కి ఎదురుగా వీళ్ళ ఫుడ్ సెంటర్ పెట్టారు. మొదట్లో అక్కడ ఆంటీ ఫుడ్ దగ్గర రద్దీ చూసుకొని ఇక్కడికి కొందరు వచ్చేవాళ్ళు. కానీ ఆ ఫుడ్తో టేస్ట్ కంపారిజన్ వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ల ప్రజెంటేషన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. జనం రావడం మానేశారు ఈ యువకుల ఫుడ్ షాప్కి. అందుకే ఆవిడ కన్నా రేట్లు తగ్గిస్తేనైనా జనం వస్తారేమో అని ఆ పని కూడా చేశారు. ఎక్కువ ఖర్చైనా అందరూ 1000 రూపాయల కనకమాంటి దగ్గరికెళ్లే తింటున్నారు తప్ప తమ దగ్గరికి రావడం లేదు. అందుకే వాళ్ళు అసూయతో ఇలా అనుకుంటున్నారు. వినోద్, ఇంక నాకు ఓపిక నశించిపోయిందిరా. మనం ఎలాగూ ఉద్యోగాలకి పనికిరామని తేలిపోయాకే ఈ బిజినెస్ పెట్టుకున్నాం. కానీ ఆంటీ వల్ల మనం ఈ పని కూడా పనికిరాకుండా పోయేలా ఉన్నాం. బిజినెస్ స్టార్ట్ చేసి ఇన్ని రోజులైంది, ఇంత హంగు ఆర్భాటం చేస్తున్నాం. పట్టుమని 10 భోజనాలు కూడా అమ్ముడవడం లేదు. అందుకేరా, మన వైపు జనం రావాలంటే ఆ ఆంటీ బిజినెస్ దెబ్బ ఇవ్వాలి. అందుకే నీకొక ప్లాన్ చెబుతాను.
మనం అలా చేసి ఆ ఆంటీ బిజినెస్ని తగ్గిద్దాం. ఆటోమేటిక్గా మనకి బిజినెస్ పెరుగుతుంది. అంటూ తమకి వ్యాపారం కాకపోవడానికి కారణం ఏంటో కనుక్కోకుండా చక్కగా సాగుతున్న కనకమాంటి వ్యాపారాన్ని చెడగొట్టాలనుకున్నారు. అనుకున్న ప్రకారమే ఎప్పుడూ రద్దీగా ఉండే ఆంటీ దగ్గర ఎక్కువ తిండి తిని ఆమె బిల్ చెప్పేటప్పుడు మాత్రం ఫోన్లో షూట్ చేసి ఆ వీడియో తీసుకొచ్చి 1000 రూపాయల భోజనం అనే హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 1000 రూపాయల భోజనం అనేది ఇంట్రెస్టింగ్గా కనిపించడంతో వెనక ముందు చూడకుండా వెర్రి జనం లైక్లు షేర్లు రావడంతో అది బాగా వైరల్ అయిపోయింది. దాంతో అప్పటి వరకు టేస్ట్కి మాత్రమే ఫేమస్ అయిన కనకమాంటి ఫుడ్ ఇప్పుడు టూ మచ్ కాస్ట్ అనేలా మారిపోయింది. మెల్లిమెల్లిగా కనకమాంటి బిజినెస్ డల్ అయిపోసాగింది. అలా అని పోనీ వినోద్ భార్గవుల బిజినెస్ ఏమైనా పుంజుకుందా అంటే అది లేదు. అలా జనం రాకపోయేసరికి అప్పుడు ఆ ఫ్రెండ్స్ ఇద్దరికీ అర్థమైంది. వినోద్, బాగా ఆలోచిస్తే నాకు అర్థమైందిరా. ఆ కనకం ఆంటీ ఫుడ్కి మన ఫుడ్కి వ్యత్యాసమేంటో. అది టేస్ట్ రా. ఆమె ఫుడ్ టేస్టీగా ఉంటుంది, అందుకే జనం అలా కిక్కిరిసిపోయేవాళ్ళు. కానీ మన దగ్గర మనమే వండుతున్నాం, అందుకే బ్యాచిలర్ భోజనంలాగే ఉంటుంది. మనం రోజు తినేది అదే కనుక అది మనకి లోపం అనిపించేది కాదు. కానీ జనం బయట తినేదే టేస్ట్ కోసం కదా, అందుకే మన భోజనాల బిజినెస్ క్లిక్ అవ్వలేదు. కానీ మనం చేసిన 1000 రూపాయల ట్రెండింగ్తో ఆ కనకం ఆంటీ ఏమైపోతుందో కూడా తెలీదు అంటూ హేళనగా మాట్లాడుతుంటే అప్పుడు వినోద్ మనసులోకి కనకమాంటి ఏమై ఉంటదా అనే ఆలోచన వచ్చి ఆమె కోసం వెతికి ఆమెకు ఒక్క సారీ చెప్పాలనిపించింది. అందుకే ఆమె గురించి చాలా చోట్ల వెతకగా ఒక ప్లేస్లో ఆమె ఇల్లు ఉందని తెలిసి ఆమె దగ్గరికి వెళ్ళి చూస్తే ఆమె చాలా దయనీయమైన స్టేజ్లో ఉంది. ఆమెకి బెడ్ నుండి లేవలేని స్థితిలో ఒక 14 ఏళ్ల కూతురు అనారోగ్యంతో ఉంది. అదంతా చూడగానే వినోద్ మనసు చెలించిపోయింది. మీరేంటి ఆంటీ ఇలా అయిపోయారు? ఏం చేస్తాం బాబూ, టైం బాలేకపోతే. లేదంటే వాళ్ళెవరో మొత్తం వీడియో మానేసి నేను 1000 రూపాయలు అని చెప్పినప్పుడే వీడియో తీయడమేంటి? అది నిజమనుకుని నా దగ్గర జనం తినడం మానేయడమేంటి? ఆ పాప ఎవరాంటీ? అది నా కూతురు బాబు. పుట్టుకతోటే హ్యాండిక్యాప్డ్గా పుట్టింది. దానికి ట్రీట్మెంట్ చేయించడానికి హైదరాబాద్ వచ్చినప్పుడే నాకు ఈ ఫుడ్ బిజినెస్ ఐడియా వచ్చింది. అందుకే నా పుస్తలు తాకట్టు పెట్టి ఆ రోజు బిజినెస్ మొదలుపెట్టాను. దేవుడి దయవల్ల ఇన్నాళ్ళు నా పెట్టుబడి వెనక్కి రావడంతో పాటు నా కూతురి వైద్యానికి కూడా ఏ లోటు లేకుండా పోయింది. కానీ ఇప్పుడు నా కూతురికి మందులు కాదు కదా, సరైన తిండి కూడా పెట్టలేకపోతున్నాను. ఆ వైరల్ వీడియో వల్ల అందరూ నన్ను తప్పు చేసిన దానిలా చూస్తూ కనీసం కష్టపడదామంటే పని కూడా ఇవ్వడం లేదు ఎవరు అంటూ తన దీనమైన కథని చెప్పేసరికి తాను చేసింది ఎంత ఖరీదైన తప్పో వినోద్కి అప్పుడు అర్థమైంది. తమలో లోపం పెట్టుకుని కనకమంటి బిజినెస్ మీద పుకార్ పుట్టించి ఆమె కడుపు కొట్టిన పాపం ఎంత పెద్దదో అప్పుడు అర్థమైంది వినోద్కి. అందుకే తన తప్పుని ఆంటీ దగ్గర ఒప్పుకున్నాడు. ఎంతైనా కష్టం తెలిసిన మనిషి కావడంతో వినోద్ని క్షమించిందే. కానీ వాళ్ల తొందరపాటులో చేసిన పని వల్ల ఆంటీ జీవితం చీకటైపోయింది అనే బాధ మాత్రం వినోదులో పోలేదు. నీతి: నిజానిజాల విచక్షణ లేకుండా ఏ పనిని తొందరపాటులో చేయకూడదు. అలా చేస్తే కొన్నిసార్లు మనకి లాభం లేకపోవచ్చు, నష్టమూ లేకపోవచ్చు, కానీ వేరే వాళ్ళకి ఎంత నష్టం కలిగినా కలగొచ్చు. వీరభద్రాపురంలో సీతమ్మ, రాఘవయ్య అనే దంపతులు ఉండేవారు. వారిది పెద్ద కుటుంబం. ఎప్పుడూ వాళ్ల ఇల్లు దాన ధర్మాలకు వచ్చిన వాళ్లతో కళకళలాడుతూ ఉండేది. సీతమ్మ ఎప్పుడూ కూడా ఎవరు ఇంటికి వచ్చినా ఏ సమయంలో వచ్చినా వేడివేడిగా వండిపెట్టేది. ఆమె చేతి వంట అద్భుతం. వాళ్ల ఇంటిలో హనుమంతు అనే ఒక పనివాడు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు. కానీ భార్య అనారోగ్యంతో చనిపోతుంది. నీ భార్య లేదని నువ్వు బాధపడకు హనుమంతు, నీకు బంగారలాంటి 3 కొడుకులున్నారు. నువ్వు వాళ్ల కోసమైనా బాధపడకూడదు హనుమంతు. మీ అయ్యగారు నేను ఉన్నాం కదా, వాళ్ల బాధ్యత మేము తీసుకుంటాములే.
మీరు అయ్యగారు లాంటి మంచి వాళ్ళు ఉండటం వల్లే ఈ ఊరు ఇంత సుఖ సంతోషాలతో ఉందమ్మా. నేను ఒక్కడిని నా పిల్లల్ని అంత బాగా సాకగలనా అనుకున్నాను. వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో అనుకున్నాను. నువ్వు బాధపడక హనుమంతు, వాళ్ళ భవిష్యత్తు చక్కగా ఉంటుంది. వాళ్ళకి చదువు బాగా చెప్పిస్తే వాళ్ళ జీవితమే బావుంటుంది. వాళ్ళని పట్టణంలో మంచి హాస్టల్లో చేర్పిద్దాం. డబ్బు కోసం నువ్వేమీ బాధపడకు, మీ అయ్యగారు చూసుకుంటారులే. మీ మేలు అయ్యగారి మేలు నేను జన్మలో మర్చిపోలేనమ్మా. నా కొడుకులు, నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. నా కొడుకులకి మంచి భవిష్యత్తుని ఇస్తున్నారు. మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? అంత పెద్ద మాటలు వద్దులే హనుమంతు. మనం ఏ పని చేసినా మన చుట్టూ ఉండే సమాజానికి, మనకి మంచి జరిగేలా ఆలోచిస్తే చాలు. మీ పిల్లలు మంచిగా ఎదిగితే చాలు. సరే అమ్మా, నేను ఈ విషయం నా బిడ్డలకు చెప్తాను. వాళ్ళు చాలా సంతోషపడతారు. హనుమంతు తన ముగ్గురు కొడుకుల దగ్గరికి వెళ్ళి సీతమ్మగారు వాళ్ళని బడిలో చేర్పిస్తా అన్న సంగతి చెప్తాడు. వాళ్ళు కూడా చదువుకోవడానికి చాలా ఇష్టపడతారు. వాళ్ళ ముగ్గురిని కూడా పట్టణంలో ఒక హాస్టల్లో ఉంచి ఖర్చులన్నీ సీతమ్మ, రాఘవయ్య గారే భరిస్తూ చదివిస్తారు. ఇలా కొంతకాలం అయ్యేసరికి వయసు మలడంతో రాఘవయ్య గారు మరణిస్తారు. కొన్ని రోజుల తర్వాత, అమ్మా, నాన్నగారు ఉన్నంతసేపు ఆ ఆస్తి మొత్తం దాన ధర్మాలకే ఖర్చు చేసేశారు. ఇక నేను ఈ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్ళడానికి ఒప్పుకోను. కాదని నువ్వు ఎవరికైనా సాయం చేయాలని చూస్తే నీ దారి నువ్వు చూసుకోవాల్సి వస్తుంది. అంత మాట ఎందుకులే అక్షయ్, నాకు ఉన్నది నువ్వొక్కడివే కదా. ఈ వయసులో కుటుంబంతో హాయిగా ఉండకుండా నేను మాత్రం ఏం చేస్తాను? ఇలా కొడుకు సీతమ్మకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నిర్బంధిస్తాడు. అప్పటి వరకు మహారాణిలా గడిపిన ఆమె జీవితం తన కొడుకు వల్ల తినడానికి సరిగా తిండి కూడా లేకుండా ఇబ్బంది పడుతుంది. ఇంతలో హనుమంతు కొడుకులు చదువు పూర్తి చేసుకుని ఇంటికి వస్తారు. ఊర్లో సంగతులు ఎలా ఉన్నాయి నాన్న? అంతా మంచిగా ఉందా? మా చదువులు చక్కగా పూర్తి అయింది నాన్న. ఇదంతా ఆ సీతమ్మ, రాఘవయ్య గారి దయవలనే. అవును నాన్న, వాళ్ళు లేకుంటే మా జీవితం ఇప్పుడు ఇలా ఉండేదే కాదు. తల్లి లేకపోయినా మమ్మల్ని ఇంతలా ఆదరించారు. అవును నాన్న, నువ్వు రాఘవయ్య గారు పోయారు అని మాకు ఉత్తరం రాసినప్పుడు మేము రావాలని అనుకున్నాం. కానీ మాకు అప్పుడు చివరి పరీక్షలు కావడంతో రావడానికి కుదరలేదు. మేమిప్పుడు వెంటనే సీతమ్మ గారిని చూసి మేం మంచి స్థితిలో ఉన్నామని చెప్పి ఆవిడ ఆశీర్వాదం తీసుకోవాలి నాన్న. మీరు అన్న మాటలు అన్నీ నిజమే నాయనా. కానీ ఆవిడ తినడానికి సరైన తిండి కూడా లేక చాలా ఇబ్బంది పడుతుంది. కొడుకు ఆవిడకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా చాలా కట్టడి చేస్తున్నాడు. మొదటి నుంచి దానానికి అలవాటు పడిన చేతులు ఇప్పటికీ ఆవిడికి తినడానికి తిండి లేకపోయినా ఒక్కరికి కూడా పెట్టలేకపోతున్నానే అనే బాధ పడని రోజు లేదు. అంతటి పుణ్యమూర్తుల కడుపున పుట్టిన అక్షయ్ అన్న అలా ప్రవర్తిస్తున్నాడా? నేనెంత మాత్రం నమ్మలేకపోతున్నాను. డబ్బు ఎంతటి వాళ్లనైనా మారుస్తుందిరా. దానికి తోడు అక్షయ్ బాబు భార్య, ఆ అమ్మ ఎవరికి మెతుకు కూడా వేయదు. ఆవిడే ఈ సీతమ్మగారి పరిస్థితికి కారణం. అవునులే నాన్న, ఆడది తలుచుకుంటే కుటుంబాలు నిలబడతాయి, యుద్ధాలు జరుగుతాయి. ఇక ఇల్లు ఇలా తయారవడం ఎంతసేపు? నువ్వన్నది నిజమేనా సతీష్? ఇక మనం ఆలోచించాల్సింది మనం ఆ సీతమ్మగారికి ఎలా సహాయం చేయాలని. అవునురా, మనం ఆవిడ నుండి చాలా సాయం పొందాము. ఇప్పుడు పాపం ఆవిడని ఈ స్థితిలో చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. మీరు చదువుకున్నోళ్ళు కాబట్టి మీరే ఏదో ఒకటి ఆలోచించండి. అవునాన్న, వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఆమె చేతులతో ఎప్పుడూ ఎవరో ఒకరికి దానం చేస్తూనే ఉండేది ఆవిడ. ఆవిడ ఉన్నంతకాలం అలా దాన ధర్మాలు చేస్తూనే ఉండాలి. అవునరా, కానీ దానికోసం మనం ఏం చేయాలి? మనం బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. అవునరా, ఆవిడ వంటలు బాగా చేస్తుంది. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో వంటల వీడియోలు జనాలు బాగా చూస్తున్నారు. మన చిన్నప్పుడు ఆవిడ చేతి వంట తింటే అమృతంలా ఉండేది. ఆవిడతో మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తే బాగుంటుంది కదా. హే, అవునరా, నువ్వు చాలా బాగా చెప్పావు. నువ్వు ఎలాగూ వీడియోలు బాగా తీస్తావు కదా. మన ఉద్యోగాలు మనం చేసుకుంటూనే ఆవిడకి మనం సాయపడదాం. మనం అనుకున్నది బాగానే ఉంది, కానీ ఆవిడ వయసు ఇప్పుడు కొంచెం ఎక్కువ.
ఆవిడిప్పుడు ఇవన్నీ చేయగలుగుతుందా? మీలో మీరు అనుకోవడం ఎందుకురా? వెళ్ళి ఒకసారి ఆవిడనే అడగండి. సీతమ్మ గారు ఆవిడ నిర్ణయం చెప్తారు కదా. సురేష్, రమేష్, సతీష్లు ముగ్గురు కూడా సీతమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఆశీర్వాదం తీసుకుని వారు తీసుకున్న నిర్ణయం కోసం చెప్తారు. మీరు తీసుకున్న నిర్ణయం బావుంది బాబూ, కానీ వీటన్నిటి కోసం నాకు ఏమీ తెలీదు. కాకపోతే నా చేతితో ఒక నలుగురికి అన్నం పెడతా అంటే నా గొంతులో ఊపిరున్నంత వరకు ఎంత కష్టమైనా భరిస్తా. సరే అమ్మా, రేపటి ఉదయం నుండే మనం మన పని మొదలు పెడదాము. కాకపోతే అక్షయ్ అన్న ఏమన్నా అభ్యంతరం చెప్తాడా అమ్మా? మీరు దానికోసం ఆలోచించక్కర్లేదు బాబూ. వాడి డబ్బు అడగనంత వరకు వాడు నాకు దేనికి అడ్డుచెప్పడు. మీరు దానికోసం ఇబ్బంది పడకండి. సరే అమ్మా, అయితే రేపు మేము వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాము. మేము వెళ్ళొస్తాము. మనం అనుకున్నదంతా బాగానే ఉంది, కానీ మనం ఈ వీడియోలు అందరికంటే కొంచెం భిన్నంగా చూపించాలి. చూసేవాళ్ళకి కొంచెం కొత్తదనం తీసుకురావాలి. అందుకేరా నేను ఒక ఆలోచన చేశాను. సీతమ్మ గారి అరటి తోటలో ఒక చోట ఖాళీగా ఉంటుంది కదా, అక్కడ మనం మన వీడియోలు తీద్దాము. అవునరా, నువ్వు చెప్పింది బాగానే ఉంది. అలాగే సీతమ్మ గారు పూర్వపు పద్ధతిలో వంటలు ఎలా చేసేవారో అలాగే చేయిద్దాము. ఇంకా వాటికి కావలసిన రోలు, రోకళ్ళు, వంట పాత్రలు అన్నీ కూడా ఈరోజే తోటలోకి తీసుకొచ్చి చేద్దాము. అవునరా, ఇంకా మనం ఒక 100 మందికి సరిపడా వంట సిద్ధం చేస్తే మన ఊర్లోనే ఉన్న వృద్ధాశ్రమంలో వాళ్ళకి సీతమ్మ గారి చేతుల మీదుగానే ఇస్తే ఆవిడ చాలా సంతోషపడుతుంది కదా. ఇలా వాళ్ళు ముగ్గురు కూడా సీతమ్మ గారి యూట్యూబ్ ఛానల్కి కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకుంటారు. తరువాత రోజు సీతమ్మ గారిని వంట చేయడానికి వాళ్ళ అరటి తోటకి తీసుకువస్తారు. ఆవిడికి ఎలా చెయ్యాలో, ఎలా మాట్లాడాలో అన్నీ వివరించి చెబుతారు. సురేష్ వీడియో తీస్తూ ఉంటే మిగిలిన ఇద్దరు కూడా సీతమ్మ గారికి సహాయపడతారు. వంట మొత్తం పూర్తవుతుంది. నాకు ఇవేమీ తెలియకపోయినా మీరు చెప్పినట్టే చేశానురా. ఇప్పుడు ఈ వంట మొత్తాన్ని ఏం చేద్దాం? నేను 2కో 3కో అనుకున్నాను, కానీ మీరు 100 మందికి సరిపడేలా చేశారు. దీన్ని మనం ఊర్లో ఉన్న వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళకి పెడదామమ్మా. వాళ్ళు అందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. వాళ్లతో పాటు మీరు కూడా. అవునమ్మా, మీ చెయ్యి ఎప్పుడూ ఇలా పెడుతూనే ఉండాలి. మీ చేతి చలువ వల్లే మేము ఇంతవాళ్లమయ్యాము. సరే అమ్మా, వీటినిప్పుడు మనం తీసుకుని ఆశ్రమానికి వెళ్దాం. వాళ్ళు మళ్ళీ ఆకలితో ఎదురుచూస్తూ ఉంటారు. తొందరగా పదండి. ఇలా వాళ్ళు నలుగురు కూడా వృద్ధాశ్రమానికి వెళ్లి సీతమ్మగారి చేతుల మీదుగా అందరికీ వడ్డిస్తారు. ఆ భోజనం తిన్న అందరూ కూడా వాళ్ళ నలుగురిని చాలా పొగుడుతారు. దాంతో సీతమ్మగారు చాలా ఆనందానికి లోనై కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. ఆవిడ రమేష్, సురేష్, సతీష్లకు నమస్కారం చేస్తుంది. అయ్యో అమ్మా, మీరు మాకు నమస్కారం చేయడమేంటమ్మా? మేము ఈ రోజున ఇలా ఉన్నాము అంటే అది మీ చేతి చలువే. మీ చెయ్యి ఎప్పుడూ పెడుతూనే ఉండాలమ్మా. అవునమ్మా, మీరెప్పుడూ ఇలా చేయకండి. మీ ఆశీస్సులతో మమ్మల్ని ముందుకు నడిపించండి చాలు. ఇక నుండి మీ చేతుల మీద ముందులాగే చాలామంది పనులు చేద్దాము. మంచిది బాబు. ఇంకా ఈ ఆనందంతో ఈరోజు నేను ప్రశాంతంగా 2 ముద్దలు తింటాను. ఇలా సీతమ్మ గారిని తన ఇంటి దగ్గర వదిలిపెట్టి వాళ్ళు తీసిన వీడియోను యూట్యూబ్లో పెడతారు. మొదటి వీడియోలోనే సీతమ్మ గారికి మంచి పేరు వస్తుంది. ఒక్క వీడియోతోనే మండలం మొత్తం సీతమ్మ గారి పేరు తెలుస్తుంది. అమ్మా, ఒకసారి ఈ వీడియో చూడండి. దీనిలో కింద చూడండి, వీటిని కామెంట్స్ అంటారు. వీటిలో ఏమి రాశారు తెలుసా? చాలామంది మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళ నాయనమ్మల్ని, అమ్మమ్మల్ని చూస్తున్నట్టు ఉందని చెప్తున్నారు. అవునమ్మా, ఇక నుండి మనం ఇంకా మంచి మంచి వీడియోలు తీద్దాము. మీరు అనుకున్నట్టుగానే మరింతమందికి మీ చేతులతో సాయం చేద్దాము. నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. అంతమంది నన్ను ఇష్టపడుతున్నారా? సరే బాబు, ఇప్పటి నుండి నేను నేర్చుకున్న వంటలన్నీ వాళ్లకు చేసి చూపిస్తాను. నా చేతి నాటుకోడి కూర చాలా బావుంది అనేవారు మీ అయ్యగారు. ఆ కూర వండి మన ఊరిలో వృద్ధాశ్రమం వారికి పెడదాము. అలాగే అమ్మా, మీరు ఎలా అంటే అలానే. మీ కళ్ళలో సంతోషం చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. సరే అమ్మా,
రేపటి వీడియోకి మేము అన్నీ సిద్ధం చేసుకుని వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాము. వాళ్ళు అనుకున్నట్టుగానే రెండవ వీడియో కూడా తీసి సీతమ్మగారి చేతుల మీదుగా అందరికీ అన్నదానం చేయించి ఆ వీడియోను కూడా యూట్యూబ్లో పెడతారు. ఇలా సీతమ్మగారి వీడియోలకి యూట్యూబ్లో మంచి స్పందన వస్తుంది. ఇలా వాళ్ళు నెలకి 4 వీడియోలు తీసేవారు. వీడియోలు పెట్టిన నెల రోజులకి, సీతమ్మగారు, మీరు చేసిన వంటలు యూట్యూబ్లో చాలామంది చూస్తున్నారు. కేవలం మనం తీసిన 4 వీడియోలతోనే మీరు చాలామందికి నచ్చేశారు. అదొక్కటే కాదమ్మా, మనం ఇలా యూట్యూబ్లో వీడియోలు పెట్టినందుకు గాను డబ్బులు కూడా వస్తాయి. ఈ నెల మీరు చేసిన వంటలకు గాను మీకు మొత్తం 50,000 వచ్చాయి. ఇదిగోండి, తీసుకోండి. అవునమ్మా, ఇది ఒకటే కాదు, మన ఊర్లో మనం చేస్తున్నట్టుగానే మీ చేతుల మీదుగా మీరు అన్నదానం చేయడానికి చాలామంది ముందుకు వచ్చి విరాళాలు ఇస్తున్నామంటున్నారు. దీనితో మీరు ఇంకా చాలామందికి అన్నం పెట్టొచ్చు. అందరికంటే మంచి మాట చెప్పావు సతీష్. నా జన్మకి ఇంతకంటే ఏం కావాలి? నాకు డబ్బు అవసరం లేదు. మీరు, ఈ జనం నా మీద చూపిస్తున్న ప్రేమ చాలు. నా ప్రాణం ఉన్నంతవరకే ఇలా నలుగురికి పెట్టగలిగితే చాలు. ఈ డబ్బుని కూడా మనం ఇంకొన్ని మంచి పనులకు వాడచ్చు. అవునమ్మా, ప్రతి ఊరిలోనూ మీలాంటి వాళ్ళు ఉంటే ఎక్కడా ఆకలనేదే ఉండదు. అదేం లేదు రమేష్. మీరు కనుక సాయం చెయ్యకపోతే నేను ఇలా చెయ్యగలిగేదాన్నా చెప్పండి? నేను మీకు ఎప్పుడో చేసిన సాయం గుర్తుపెట్టుకుని మీరు నా కోసం ఇంత చేశారు. నేను మీ ముగ్గురికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇలా వాళ్ళు నలుగురు కూడా యూట్యూబ్లో వచ్చిన డబ్బుతో అన్నం అవసరం ఉన్న అందరికీ వాళ్ళ ఆకలిని తీర్చడానికి ఆ డబ్బును ఉపయోగించేవారు. ఒక్క యూట్యూబ్తోనే సీతమ్మగారు మళ్ళీ తన ముందు రోజుల్లాగా అందరికీ సాయం చేయగలిగింది. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.